హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. నా పేరు వివేక్. ఈరోజు మనము ఏపీ ఎంసెట్ ఇంకా టీఎస్ ఎంసెట్ ఇంకా నీట్ ఫిజిక్స్కి సంబంధించిన కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాము. ఆ చాప్టర్ పేరే వర్క్, ఎనర్జీ అండ్ పవర్ బెటా. ఓకే, సో ఈ చాప్టర్ వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్. ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే దీంట్లో ఏవైతే కాన్సెప్ట్స్ ఉంటాయో ఈ కాన్సెప్ట్స్ అనేటివి ప్రతి ఒక్క చాప్టర్లో మీకు కనిపిస్తాయి, మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే రైట్. సో ఈ కాన్సెప్ట్స్ కనుక ఈ చాప్టర్లో మీరు కనుక క్లియర్ చేసుకుంటే ముందున్న చాప్టర్స్ అనేటివి ఈజీగా అర్థమవుతాయి నాన్న. ఓకే రైట్. సో ఈ చాప్టర్లో నుంచి వెళ్ళి మీకు నీట్ ఎగ్జామ్లో ఓకే ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది నాన్న. ఓకే, అదేవిధంగా ఎవరైతే ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారో ఓకే ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఇంపార్టెంటే. ఈ చాప్టర్లో నుంచి వెళ్ళి ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ అయితే వస్తాయి బేటా. ఓకే రైట్. సో ఇంకో విషయము, ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే బెటర్ బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి మీరు స్టార్ట్ చేయాలి. ఎందుకనంటే బేసిక్ మ్యాథమెటిక్స్ ఒక్కసారి వచ్చిందనుకోండి, నేను ఎన్నోసార్లు చెప్పినాను, ప్రతిసారి వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేయండి అని చెప్పేసి ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను. అవునా రైట్ బేటా. సో ఎందుకు బేసిక్ మ్యాథమెటిక్స్ అంత ఇంపార్టెంట్ అంటే మీకు 11th ఇంకా 12th ఏవైతే న్యూమెరికల్స్ ఉంటాయో అవి ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఏ ఫార్ములా అప్లై చేయాలి, ఇంటిగ్రేషనా, డిఫరెన్షియేషనా, ఇంకా గ్రాఫ్కి సంబంధించిన న్యూమెరికల్స్, పర్సంటేజ్ కానీ, సో కొన్ని అయితే కామన్ క్వశ్చన్ అంటే కామన్ న్యూమెరికల్స్ అయితే ఉంటాయి కదా. రైట్ బేటా. సో న్యూమెరికల్ స్టార్ట్ సాల్వ్ చేసేటప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది, ఆ నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది అనేది తెలుసుకోవడానికి కోసం మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ చూడాలి నాన్న. బేసిక్ మ్యాథమెటిక్స్ని మాత్రం నెగ్లెక్ట్ మాత్రం చేయకండి. ఓకే, బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి చూసుకుంటారండి, ఆర్డర్లో చూడండి, జబర్దస్త్ అర్థమవుతుంది. లాస్ట్లో మీ కాన్ఫిడెన్స్ అనేది గెయిన్ అవుతుంది, మంచి మార్కులు వస్తాయి, మీరు ఇంజనీర్ అంటే ఇంజనీర్, డాక్టర్ అంటే డాక్టర్ అయితే అయిపోతారు నాన్న. ఓకే రైట్ బేటా. సో ర్యాండమ్గా మాత్రం చూడకండి, ర్యాండమ్గా చూస్తే మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఇంకో విషయము, నేను ఏదైతే న్యూమరికల్స్ ఈ క్లాస్లో తీసుకుంటానో అన్నీ కూడా బేసిక్ మ్యాథమెటిక్స్ తోటి రిలేటెడ్ అయి ఉన్నాయి. ఓకే, మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ చూస్తే ఈ క్లాస్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకే రైట్ బేటా. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసే కంటే ముందు అందరూ పెన్ను, బుక్ ఓపెన్ చేసి రెడీగా ఉండండి. ఓకే, నేను రాసే ప్రతి ఒక్క పాయింట్ మీ బుక్లో ఉండాలి. ఓకే ఎస్ బేటా. సో లాస్ట్ క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ క్లాస్కి సంబంధించిన నోట్స్ అనేది డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి బేటా. ఓకే ఎస్ నాన్న. సో చూడండి, ఈరోజు మనం ఏ టాపిక్ కవర్ చేయబోతున్నాం అంటే వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్, కన్జర్వేటివ్ అండ్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్, వర్క్ ఎనర్జీ థియరం నాన్న. ఓకే ఎస్. సో ఈ 4 టాపిక్స్ అయితే మనం ఈ క్లాస్లో కవర్ చేయబోతున్నాం. ఓకే ఎస్. వర్క్ అంటే ఏంటి అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు పని అనేది జరుగుతుంది. ఓకే, మీరు ఒక బ్లాక్ పైన ఫోర్స్ అయితే అప్లై చేసిండ్రు. ఓకే రైట్. సో ఫోర్స్ అయితే ఈ డైరెక్షన్లో అప్లై చేసిండ్రు. ఓకే, ఇది జరిగింది అనుకోండి, ఇది కొంచెం దూరం అయితే పోతుంది కదా, అంటే మీరు వర్క్ అనేది చేసిండ్రు అనమాట. ఓకే, మీరు ఫోర్స్ అప్లై చేసినా ఇది జరగలేదు అనుకోండి, అప్పుడు వర్క్ అనేది మీరు చెయ్యలేరని అర్థం నాన్న. ఓకేనా రైట్. సో ఇదైతే సింపులే కదా. సో ఆల్రెడీ 11th మీరు దీని గురించి చదివింది కాబట్టి మీకు కూడా మంచి ఐడియా అయితే ఉంది. అవునా రైట్. గోడ పైన ఫోర్స్ అప్లై అయ్యింది, దీనిపైన ఫోర్స్ అప్లై ఇది జరిగిందా, జరగలేదు. ఫోర్స్ అప్లై చేసినా కదా, జరిగిందా, జరగలేదు. అంటే నేను వర్క్ చేసినా, వర్క్ చేయలేదు, అంతే. ఫోర్స్ అప్లై చేసిన, అంతే, వర్క్ అయితే లేదు. ఇన్ కేస్ చలో ఇదే తీసుకుందాం ఇక. ఓకే ఎస్ బెటర్. సో దీనిపైన ఫోర్స్ అప్లై చేసిన, ఏమైంది, అది జరిగిందంటే నేను వర్క్ చేసిన, జరగలేదంటే వర్క్ చేయలేను, అంతే. ఓకే, సో వర్డ్ అనేది ఫార్మ్ ఏంటి నాన్న, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక డాట్ ప్రోడక్ట్. ఓకే, డాట్ ప్రోడక్ట్కి సంబంధించిన న్యూమరికల్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలనో ఆల్రెడీ నేను బేసిక్ మ్యాథమెటిక్స్లో కవర్ చేసినాను. అవునా రైట్. సో అందుకోసం అంటున్నాను బేసిక్ మ్యాథమెటిక్స్ చూడండి. ఓకే, సో అక్కడనే నేను చెప్పినాను, సో డాట్ ప్రోడక్ట్కి సంబంధించిన న్యూమరికల్స్ ఏ విధంగా చేయాలి, ఇంకా క్రాస్ ప్రోడక్ట్కి సంబంధించిన న్యూమరికల్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో డీటెయిల్గా పర్ఫెక్ట్గా ఓకే బేసిక్ మ్యాథమెటిక్స్లో కవర్ చేస్తున్నాను నేను. ఓకే
ఎస్. సో ఇట్ ఈస్ ఎ డాట్ ప్రోడక్ట్. డాట్ ప్రోడక్ట్ అన్ని ఎట్లుంటాయినా స్ట్రేట్ లైన్లో ఉండాలి కదా. ఎవ్రీ డాట్ ప్రోడక్ట్ విల్ బి ఆల్వేస్ ఏ స్ట్రేట్ లైన్ కదా. డాట్ ప్రోడక్ట్కి న్యూమెరికల్స్ అన్నీ కూడా స్ట్రేట్ లైన్లో ఉండాలి. చూడండి ఒక ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. ఇది చూడండి బేటా. సో ఇది ఏ, ఇది వచ్చేసి బి నానా. వీటి మధ్యలో ఉన్న యాంగిల్ టీటా అనుకుందాం. ఓకే, ఇవి రెండు స్ట్రేట్ లైన్లో ఉన్నాయా? లేవు సార్. సార్ ఒకటేమో ఇటు పోతుంది, ఇంకోటేమో అటు పోతున్నది కదా. రైట్. సో ఇప్పుడు స్ట్రేట్ లైన్లో తెప్పిద్దాము. చూడండి, ఎక్కడైతే యాంగిల్ ఉంటుందో అక్కడ అంటుకొని ఏముంటుంది బేటా? కాస్ టీటా ఉంటుంది కదా సార్. సో ఇదేమైంది? బి కాస్ టీటా అయింది. సో ఇదేమైంది బేటా? బి సైన్ టీటా అయింది కదా. ఇప్పుడు ఎవేవి స్ట్రేట్ లైన్లో ఉన్నాయి? ఇవి రెండు ఉన్నాయా? లేవు. పోనీ ఇది ఉందా? లేవు సార్, అవి పర్పెండిక్యులర్ ఉన్నాయి కదా. ఎవేవి? బి కాస్ టీటా ఇంకా ఏ. బి కాస్ టీటా ఇంకా ఏ రెండు కూడా స్ట్రేట్ లైన్లో ఉన్నాయి కదా. అంటే దీనికి రిజల్ట్ ఏమవుతుంది? ఏ ఇంటూ బి కాస్ టీటా అవుతుంది. ఓకేనా? అర్థమైందా బేటా? ఎస్. సో ఇన్ కేస్ ఇవే గనక పర్పెండిక్యులర్గా ఉంటే, ఓకే, ఎవేవి ఉన్నాయి పర్పెండిక్యులర్? బి సైన్ టీటా ఇంకా ఏ అనేది పర్పెండిక్యులర్గా ఉన్నాయి. అవునా? ది పర్పెండిక్యులర్గా ఉంటే ఏం తీసుకుంటామో? 0 తీసుకుంటాము. డాట్ ప్రోడక్ట్ మొత్తము జీవితాంతం ఎట్లుండాలి? స్ట్రేట్ లైన్లో ఉండాలి. ఇది జబర్దస్త్ అంటే జబర్దస్త్ ట్రిక్ మీకు. ఓకే, ఎస్ బేటా. సో డాట్ ప్రొడక్ట్స్ అన్నీ స్ట్రేట్ లైన్లో ఉండాలి. ఇన్ కేస్ పర్పెండిక్యులర్ ఉంటే 0. గుర్తుపెట్టుకోండి, పర్పెండిక్యులర్ కనిపిస్తే చాలు 0 పెట్టేసేయండి. ఓకే, రైట్ బేటా. ఇవి స్ట్రేట్ లైన్లో కనిపిస్తేనే అవి మల్టిప్లై చేయాలి అంతే. ఓకే, ఎస్ నాన్న. సో చూడండి, డాట్ ప్రొడక్ట్స్ ఆర్ స్ట్రేట్ లైన్ ఇఫ్ దే ఆర్ పర్పెండిక్యులర్. ఏమవుతుంది నాన్న? పర్పెండిక్యులర్ ఉంటే ఏమవుతుంది? డాట్ ప్రొడక్ట్ 0 అవుతుంది. ఓకేనా? అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, లేదా చూసుకోండి, ఏబీ కాస్ టీటా వచ్చింది కదా, కాస్ 90 పర్పెండిక్యులర్ ఉన్నది కాబట్టి. అవునా? అవునా కదా. ఏమొస్తుంది? కాస్ 90 0. మొత్తానికైతే 0. ఎక్కడికి వెళ్ళి ఇగో నానా, ఇప్పుడు న్యూమెరికల్ సాల్వ్ చేసేటప్పుడు పర్పెండిక్యులర్ ఎక్కడ కనిపిస్తే అక్కడ 0 పెట్టేసేయండి. ఓకే, ఇదైతే బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోండి. సరేనా? ఎస్. పర్పెండిక్యులర్ కనిపిస్తే 0. ఓకే, డాట్ ప్రొడక్ట్ అన్ని ఎట్లుంటాయి? స్ట్రేట్ లైన్లా కదా. క్రాస్ ప్రొడక్ట్లు ఎట్లుంటాయి? క్రాస్ ప్రొడక్ట్లు ఎప్పుడు జీవితాంతం పర్పెండిక్యులర్గా ఉంటాయి కదా. అవునా కదా. క్రాస్ ప్రొడక్ట్ జిందగీ మొత్తం పర్పెండిక్యులర్గా ఉండాలి. ఇన్ కేస్ అవి కనుక స్ట్రేట్ లైన్లో ఉంటే 0 అన్నట్టు. ఓకే, రైట్. సో ఇంకా బెస్ట్ అర్థం కావాలంటే మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ చూడాలి. మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ చూసి ఇక్కడ వరకు వచ్చిందంటే అబ్బా మీకు వేరే లెవెల్లో అర్థమవుతుంది ఇది. ఓకే, ఎస్ నానా. క్రాస్ ప్రొడక్ట్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఇఫ్ దే ఆర్ ఇన్ స్ట్రేట్ లైన్. స్ట్రేట్ లైన్లో ఏమవుతుంది? 0 అవుతుంది అన్నట్టు. ఓకే, ఎస్ బెటర్. సో ఇక్కడ చూడండి, ఇది బ్లాక్ పైన అయితే ఈ విధంగా ఫోర్స్ అప్లై చేస్తాను. అప్లై చేస్తే ఏమైంది? ఇది జరిగింది ముందటికి. ఓకే, చలో. సో ఇదైతే ముందర జరిగింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికైతే ముందరికైతే జరిగింది. ఓకే, ఎస్. ఇప్పుడు వర్క్ డన్ ఎంత? వర్క్ డన్ ఎట్లుండాలి? ఇది చూడండి, వర్క్ ఎట్లుండాలి? ఇది డాట్ ప్రోడక్ట్ కాబట్టి ఫోర్స్ ఇంకా డిస్ప్లేస్మెంట్ అనేవి స్ట్రేట్ లైన్లో ఉండాలి కదా. ఇది చెప్పండి, ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉన్నది, డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లో ఉన్నదా లేదా? ఇవి రెండు స్ట్రేట్ లైన్లో ఉన్నదా? లేవు సార్. మరి మార్చుకోండి. ఓకే, మార్చుకోండి. ఏమొస్తుంది బేటా? ఏదైతే టీటా ఉంటుందో అంటుకొని కాస్ టీటా కదా. సో ఎఫ్ కాస్ టీటా ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్లో ఎఫ్ సైన్ టీటా. అంతేనా కదా? కరెక్టేనా? ఇప్పుడు నాకు చెప్పండి, ఎఫ్ కాస్ టీటా ఇటే ఉన్నది, ఎస్ కూడా ఇటే ఉన్నది. అంతేనా? రైట్. ఎఫ్ కాస్ టీటా ఇటే ఉన్నది, ఎస్ కూడా ఇటే ఉన్నది. ఇవి రెండు స్ట్రేట్ లైన్లో ఉన్నాయి. అంటే వర్క్ డన్ ఫార్ములా ఏమొస్తుంది మరి? ఎఫ్ కాస్ టీటా ఇంకా ఎస్ స్ట్రేట్ లైన్లో అయితే ఉన్నాయి. అంతేనా కదా? అవునా? వర్క్ డన్ మొత్తానికైతే ఇదన్నమాట. ఎస్. సో మీరు ఎఫ్ దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఇగో వెక్టార్లో రాసుకుంటా సార్ అనంటే ఇగో ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్. అవునా? దీన్ని సాల్వ్ చేస్తే ఎఫ్ కాస్ టీటా ఇంటూ ఎస్ వచ్చింది అన్నట్టు. ఓకే, రైట్ బెడా. సో లేదా ఎస్ కాస్ టీటా ఇంటూ ఎఫ్ ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఇది చూడండి, మీకు ఇంకో రకంగా చూపిస్తా. ఇది ఎస్, ఇది ఎఫ్, ఇది యాంగిల్ టీటా కదా. అంతేనా? ఏదైతే టీటా ఉంటుందో అంటుకొని కాస్ టీటా ఉంటుంది కదా. అవునా? దీన్ని ఇటు మార్చుకోండి. ఓకే, ఏదైతే టీటా ఉంటుందో అంటుకొని కాస్ టీటా. అవునా? ఏమైంది? ఎస్ కాస్ టీటా అయింది. ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్లో ఎస్ సైన్ టీటా. అవునా? కరెక్టేనా? జనరల్గా అయితే ఎస్ని అయితే తీసుకోకండి, ఎందుకంటే ఇది మంచి స్ట్రేట్ లైన్లో ఉంది కాబట్టి దీన్ని ముట్టకండి. ఇది మధ్యలో ఉన్నది కాబట్టి ఈ విధంగా తీసుకోండి. ఓకే, ఇక్కడ ఉన్న కాంపోనెంట్
బై లేదు సార్ ఇది కూడా స్ట్రేట్ లైన్లే వస్తుంది కదా సార్ అంటే పెద్ద ప్రాబ్లం లేదు. డాట్ ప్రొడక్ట్లు అన్నీ కూడా స్ట్రేట్ లైన్లే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఎస్ కాస్ థీటా ఇంటూ ఎఫ్ రాసుకోవచ్చు స్ట్రేట్ లైన్లో ఉన్నాయి కదా బేటా, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మ్యాక్సిమం అయితే ఇదే యూజ్ చేసుకోండి. ఓకే, అర్థమైందా బేటా? సో ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ టేకెన్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ అని తీసుకోండి. సరేనా, అర్థమైందా? చలో ఇక్కడ వరకు అయితే క్లియర్ మీకు. ఓకే, ఎఫ్ కాస్ థీటా ఇంటూ ఎస్ లేదా ఎస్ కాస్ థీటా ఇంటూ ఎఫ్, అది మొత్తానికైతే ఎఫ్ఎస్ కాస్ థీటానే కదా ఇక్కడ చూసినా కానీ, ఎఫ్ఎస్ కాస్ థీటా మీరు ఏది చేసినా కానీ ఇదే వస్తుంది లాస్ట్కి అయితే ఆన్సర్. వర్క్ డన్ ఫార్ములా ఏంటి? ఎఫ్ఎస్ కాస్ థీటా, ఇంతే కదా బేటా? అవునా, డాట్ ప్రోడక్ట్లు ఎట్లుంటాయి మరీ చెప్తున్నాను నేను. డాట్ ప్రోడక్ట్ ఎట్లుంటాయి? స్ట్రేట్ లైన్లో ఉంటాయి. స్ట్రేట్ లైన్లో లేకుంటే సార్ కాంపోనెంట్లు యూజ్ చేసి దాన్ని స్ట్రేట్ లైన్ లాగా మార్చుకొని అప్పుడు వర్క్ డన్ అనే ఫార్ములా వేయాలి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అర్థమైందా బేటా? చలో మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ చూసి రండి బేటా, అంతే. ఓకే, మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ చూడనంత వరకు ప్రతి ఒక్క పాయింట్ మీకు టఫ్ లాగానే కనిపిస్తుంది. ఓకే, ఎస్, ఇది చూడండి అన్న. సో కొంతమంది డాట్ ప్రొడక్ట్ ఫార్ములా ఎఫ్ఎస్ కాస్ థీటా అంటే ఏబీ కాస్ థీటా వస్తుందని బ్రెయిన్లో ఫిక్స్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్తారు. ఓకే, కానీ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు? ఇది ఇచ్చిండు. మీరేం చేశారు? ఇక్కడ ఫార్ములా అయింది, వర్క్ డన్ ఏంటి సార్? ఫార్ములా గుర్తుపెట్టుకున్నా, ఎఫ్ఎస్ కాస్ థీటా సార్, ఇదే సార్ ఫార్ములా. అవును, ఆప్షన్లో ఇది కూడా ఇస్తాడు, కానీ ఇది రాంగ్ అన్నట్టు. ఎందుకు రాంగ్ నేను చెప్తా చూడండి. ఓకే, సో చూడండి, ఫోర్స్ ఏమో ఇటు సైడ్ ఉన్నది కదా, అవునా? రైట్, డిస్ప్లేస్మెంట్ ఏమో ఇటు ఉన్నది కదా, యాంగిల్ ఏమో ఇక్కడ ఇచ్చిండు, అంతేనా? ఏదైతే డీటా ఉంటుందో అంటుకొని కాస్ థీటా కదా, అంతేనా? రైట్ బెటర్. సో ఏమొస్తుంది? ఎఫ్ కాస్ థీటా వస్తుంది. ఎఫ్ కాస్ థీటా ఎగ్జాక్ట్లీ 90 degreesలో ఎఫ్ సైన్ థీటా, అంతేనా కదా? రైట్, ఇప్పుడు నాకు చెప్పండి వర్క్ డన్ ఫార్ములా ఏంటి? ఇవి రెండు స్ట్రేట్ లైన్లో ఉండాలి కదా. ఫోర్స్ ఎటు ఉన్నది? ఇటు. ఎఫ్ సైన్ థీటా ఇటు ఉన్నది, ఇటు. డిస్ప్లేస్మెంట్ కూడా ఇటే ఉన్నది. సార్ ఇవి రెండు స్ట్రేట్ లైన్లో ఉన్నాయి సార్ కదా, మరి ఏమొస్తుంది? ఎఫ్ సైన్ థీటా ఇంటూ ఎస్ అంటే మొత్తానికి ఏం రాసుకోవచ్చు? ఎఫ్ఎస్ సైన్ థీటా, అంతేనా కదా? రైట్, కరెక్ట్ ఆన్సర్ ఏది? ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో మీరు కనుక ఫార్ములాను బై హార్ట్ చేసుకొని పోతే మిస్టేక్ చేసినట్టే. ఓకే, కాన్సెప్ట్ నేర్చుకొని పోండి. కాన్సెప్ట్ ఏంటి? స్ట్రేట్ లైన్లో ఉండాలి, అంతేనా? రైట్, సో స్ట్రేట్ లైన్లో లేకుంటే కాంపోనెంట్స్ని ఉపయోగించి స్ట్రేట్ లైన్లో మార్చుకొని అప్పుడు ఫార్ములా వేయాలన్నమాట. ఓకేనా? ఇది కరెక్ట్, ఇది రాంగ్ అన్నట్టు. ఓకే, ఎస్ బెడా. ఇప్పుడు నోట్ గుర్తుపెట్టుకోండి, వర్క్ డన్ ఏంటి? ఒక స్కేలార్ క్వాంటిటీ. న్యూమెరికల్స్ ఎట్లా చేస్తాము? స్కేలార్ క్వాంటిటీ డైరెక్ట్ అడిషన్ అనమాట. ఓకే, ఎస్. సో ఎస్ఐ యూనిట్స్ ఏంటి బేటా? జోల్స్. సీజీఎస్ ఏంటి? అర్క్స్. 1 joule = 10⁻⁷ అర్క్స్. దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏమొస్తుంది బేటా? వర్క్ డన్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా. ఫోర్స్ ది డైమెన్షన్ ఫార్ములా జిందగీ మొత్తము ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, లైఫ్ టైం గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? ఫోర్స్ గుర్తుపెట్టుకోండి, m1L1T⁻². ఓకే, ఇంటూ డిస్ప్లేస్మెంట్ అయితే రాసినాను. ఓకే, ఏమొచ్చింది బేటా? m1L2T⁻² ఇస్ అ డైమెన్షన్ ఫార్ములా నాన్న. ఓకే, అర్థమైందా? చలో, సో ఇవైతే సింపుల్ కాబట్టి మీకు తెలుసు, అవునా? నోట్, వర్క్ డన్ అనేది మీకు పాజిటివ్ వాల్యూ వస్తే, వర్క్ అనేది పాజిటివ్ వాల్యూ వస్తే ఎనర్జీ ఆఫ్ ద బాడీ ఇంక్రీజెస్ అన్నట్టు. ఓకే, వర్క్ అనేది నెగిటివ్ వస్తే ఎనర్జీ ఆఫ్ ద బాడీ అనేది డిక్రీజ్ అయినట్టు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ప్లస్ వస్తే ఎనర్జీ ఆఫ్ ద బాడీ ఇంక్రీజెస్, మైనస్ వస్తే ఎనర్జీ ఆఫ్ ద బాడీ డిక్రీజెస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఇగో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఓకే, ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి? ఫోర్స్ అనేది కాన్స్టెంట్ అయితే ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఇన్ కేస్ ఫోర్స్ అనేది వేరియబుల్ అయితే అప్పుడు వర్క్ డన్ కనుక్కోవడానికి కోసము ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఇంటూ డిఎస్. ఓకే, ఈ ఫార్ములాని మీరు యూజ్ చేయాలి. ఫోర్స్ వేరియబుల్ అయితే ఈ ఫార్ములాని యూజ్ చేయాలి, సరేనా? రైట్, వర్క్ డన్ అనేది వేరియబుల్ అయితే ఫోర్స్ కనుక్కోవడానికి కోసం ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. ఓకే, అర్థమైందా బేడా? ఈడ మీరు గ్రాఫ్ కూడా వేయచ్చు, ఫోర్స్కి డిస్టెన్స్కి మధ్యలో ఉన్న గ్రాఫ్ వేయచ్చు. ఓకే, ఇట్లా వేసుకుంటారు కదా బేటా, అవునా? మీ బుక్లలో ఇట్లా ఇస్తారు, కానీ ఏం కూడా అవసరం లేదు, ఇట్లా వేస్తారు. ఓకే, సో ఇది ఫోర్స్, ఈడనేమో డిస్ప్లేస్మెంట్ తీసుకుంటున్నాను. ఓకే, ఏరియా అండర్. ఓకే, దీని యొక్క ఏరియా, ఫోర్స్ ఇంకా డిస్ప్లేస్మెంట్ మధ్యలో ఉన్న ఏరియాని మనం ఏమంటామో? వర్క్ అని అంటాము కదా, అవునా? ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్లో
దీని యొక్క ఏరియా ఏమవుతుంది, ఏరియా ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్, లెంత్ ఏంది ఇది, బ్రెడ్త్ ఏంది ఇది, అవునా. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంది బేటా, వర్క్ డన్ అన్నమాట. ఓకే, అర్థమైందా బేటా. సో ఇది చూడండి, ఇందులో ఉన్న చిన్న ఏరియా అయితే తీసుకుంటున్నా, ఇది చిన్నది డిఎక్స్ అనుకుందాము. ఓకే, ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నది, x1 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇదేంది x2 నుంచి స్టార్ట్ అవుతున్నది. ఓకే, సో ఇదేంది ఎఫ్ అనుకుందాము. ఓకే, ఇక్కడ ఉన్నది ఎఫ్ అనుకుందాము. ఓకే, రైట్ బేటా. సో చిన్న ఏరియా ఏమొస్తుంది, చిన్న ఏరియా లెంత్ ఇంటూ బ్రెడ్త్, లెంత్ ఏంటి నాన్న డిఎక్స్. చలో లెంత్ ఏ తీసుకుందాం, ఎఫ్ తీసుకుంటున్నా. ఓకే, ఇది లెంత్ ఏమో ఎఫ్ తీసుకుంటున్నా, బ్రెడ్త్ ఏమో డిఎక్స్ తీసుకుంటున్నాను. ఓకే, రైట్ బేటా. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ ఓకే చేస్తే ఏమొస్తుంది, ఎఫ్ ఇంటూ డిఎక్స్. ఓకే, సో ఇదేమైంది, టోటల్ ఏరియా అయిపోయింది అంతేనా. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఇంటూ డిఎక్స్, ఈ ఏరియా ఏంది నాన్న వర్క్ కదా. రైట్, సో వర్క్ ఏమొచ్చింది, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఇంటూ డిఎక్స్ వచ్చింది. ఓకే, ఈ వాల్యూస్ ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, x1 నుంచి వెళ్ళి x2 వరకు అయితే ఉంది. ఓకే, ఏమంత అవసరం లేదు, ఏం కూడా అవసరం లేదు, రియల్గా చెప్తున్నా ఏం అవసరం లేదు. మీకు తెలుసు కదా, ఎందుకు తెలుసు, గ్రాఫ్కి సంబంధించిన న్యూమరికల్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలనో ఆల్రెడీ బేసిక్ మ్యాథమెటిక్స్లో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. ఫిజిక్స్లో ఉన్న గ్రాఫ్లు అన్ని న్యూమరికల్స్ సాల్వ్ అవుతాయి కదా, అవునా కదా. రైట్ బెటా. సో అది తెలుసు కాబట్టి ఇదైతే మీకు అయితే అంత అవసరం కూడా లేదు. మెయిన్గా ఏం గుర్తుపెట్టుకోవాలి సార్, ఇగో ఇది ఫోర్స్ కాన్స్టెంట్ అయితే ఈ ఫార్ములా, ఫోర్స్ వేరియబుల్ అయితే ఈ ఫార్ములా, వర్క్ వేరియబుల్ అయితే ఈ ఫార్ములా, అంతే. ఓకే, ఇది మొత్తం మీకు తెలుసు. గ్రాఫ్కి సంబంధించిన గ్రాఫ్లో ఏరియా ఉంటుంది, స్లోప్ ఉంటుంది, దాని ప్రకారం న్యూమరికల్స్ అనేటివి అడుగుతాడు, అంతేనా. రైట్ నా, ఫైండ్ నెట్ వర్క్ డన్. సో డయాగ్రామ్ అయితే ఇచ్చిండు. నెట్ వర్క్ డన్ అంటే ఏంటంటే వర్క్ డన్ బై ఆల్ ద ఫోర్సెస్ అన్నట్టు, వర్క్ డన్ బై ఆల్ ద ఫోర్సెస్. ఎన్ని ఫోర్స్లు ఉన్నాయి నాకు చెప్పండి, ఒకటేమో నార్మల్, అవునా, నార్మల్ కూడా ఉంటుంది, ఇంకోటేమో గ్రావిటీ, అవునా, ఇంకోటి ఏమున్నది ఎక్స్టర్నల్. మూడే ఉన్నాయి కదా, అంతే కదా, మూడే ఉన్నాయా లేవా. రైట్ బేటా, నాకు ఇప్పుడు చెప్పండి. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి. ఓకే, నార్మల్ ఎటున్నది పైన, డిస్ప్లేస్మెంట్ ఎటున్నది ముందట, అంతేనా. కరెక్ట్, డయాగ్రామ్ వేస్తున్నా. నార్మల్ ఏమో పైన, డిస్ప్లేస్మెంట్ ఏమో ఇట్ సైడ్ కదా. వీటి మధ్యలో యాంగిల్ ఎంత ఉన్నది, 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ ఉంటే ఏం రాయాలన్నా నేను వర్క్ డన్లో 0 రాయాలని చెప్పేసి స్టార్టింగ్లోనే బ్రెయిన్లో గుసాయించేసిన, అంతేనా కదా, అవునా. రైట్ బేడా. ఇప్పుడు గ్రావిటీ చూడండి, భూమి కిందికి లాగుతున్నది mg, కానీ ఎటు పోతున్నది ముందడ, పర్పెండిక్యులర్ ఉన్నాయా లేవా. సార్ భూమి ఏమో కిందికి లాగుతున్నది, అవునా, డిస్ప్లేస్మెంట్ ఏమో ఇట్ సైడ్ ఉన్నది, పర్పెండిక్యులర్ ఉన్నాయి, అవునా. వర్క్ డన్ ఏమవుతుంది 0నే. ఇప్పుడు ఎక్స్టర్నల్ ఏంటి బేటా, ఫోర్స్ ఏమో ఇట్ సైడ్ ఉన్నది సార్, అవునా. డిస్ప్లేస్మెంట్ కూడా ఇట్ సైడే ఉన్నది సార్, రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, ఇక్కడ వర్క్ అనేది ఉన్నది, అవునా. సో ఇక్కడ ఏమొస్తుంది 0. వర్క్ డన్ బై ద గ్రావిటీ ఎంత 0ని, అవునా. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఎంత ఎఫ్ ఎక్స్టర్నల్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, అంతేనా. రైట్, సో నెట్ వర్క్ డన్ ఏమొచ్చింది బేటా, ఎఫ్ ఎక్స్టర్నల్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, నెట్ వర్క్ డన్ అంటే ఏంటి, వర్క్ డన్ బై ఆల్ ద ఫోర్సెస్. ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయో ఇక్కడ రాసుకోండి, దాని ప్రకారం మీరు సాల్వ్ చేయాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో వర్క్ డన్ బై ఫ్రిక్షన్ అంట. అచ్చా, ఫ్రిక్షన్ ఫోర్సెస్ ద్వారా ఏంటి అన్నది కనుక్కుందాం. ఓకే, వట్టిగా ఫ్రిక్షన్ అన్నాడు, అండ్ ఆల్సో ఫైండ్ నెట్ వర్క్ డన్ కనుక్కుందాం. ఓకే, రైట్ బేటా. సో ఫార్ములా ఏంటి, నెట్ వర్క్ డన్ ది ఫార్ములా వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఉందా, ఇక్కడ అసలు లేనే లేదు కదా. చలో నార్మల్, ఒకటి నార్మల్ అయితే ఉంటుంది, అవును. ఎక్స్టర్నల్ లేదు, ఎట్లన్నా 0నే రాస్తా అనుకోండి. ఇంకోటి గ్రావిటీకి, ఇంకోటి ఏమో ఫ్రిక్షన్కి, అంతేనా, అవునా. ఎక్స్టర్నల్ లేదు కాబట్టి ఇది ఎక్స్టర్నల్ రాయనులేండి. ఓకే, ఏమేమి ఉన్నాయి చెప్పండి, ఏమేమి ఉన్నాయి, నార్మల్, గ్రావిటీ, ఒకటేమో ఫ్రిక్షన్ కదా. ఎక్స్టర్నల్ లేదు కదా, వట్టికి ఎందుకు రాసోడిగా. ఓకే, మళ్ళీ ఇట్లా రాసినా కానీ మళ్ళీ 0నే పెడతాను నేను. ఓకే, రైట్ బట్. సో ఇది నార్మల్. ఓకే, కింద ఎవరు అవుతున్నారు, భూమి. నార్మల్ ఏడున్నది పైన, డిస్ప్లేస్మెంట్ ఏడున్నది ఇట్ సైడ్, గ్రావిటీ కిందికి లాగుతున్నా సార్, అవునా. భూమి కిందికి లాగుతున్నారు, కానీ డిస్ప్లేస్మెంట్ ముందట పోతున్నది కదా, డబ్బా ఇటు పోతున్నది ముందటే కదా. వీటి మధ్యలో యాంగిల్ ఎంత 90 డిగ్రీస్. ఫ్రిక్షన్ ఓకే ఇట్ సైడ్ ఉన్నది కదా, ఫ్రిక్షన్ ఓకే. డిస్ప్లేస్మెంట్ ఎటు ఉన్నది, ఇట్ సైడ్ ఉన్నది కదా. వీటి మధ్యలో యాంగిల్ ఎంత
180 degrees. ఓకే, ఎప్పుడైనా కానీ 180 degrees ఉన్నదనుకోండి, ఓకే, అప్పుడు వర్క్ డన్ చూడండి. ఓకే, ఇది ఫోర్స్, ఇది డిస్ప్లేస్మెంట్ మధ్యలో యాంగిల్ ఎంత? 180 degrees. అవునా, ఇవి స్ట్రేట్ లైన్లో లేవు కదా, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇగో స్ట్రేట్ లైన్లో ఉంటే ఏమవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఏమవుతుంది నేను చెప్తా చూడండి. స్ట్రేట్లో ఉంటే ఎఫ్ ఇంటూ ఎస్ రాయండి, దీని టెన్షన్ ఏం లేదు. ఆపోజిట్లో ఉంటే మైనస్ ఎఫ్ ఇంటూ ఎస్ రాయండి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సరేనా? రైట్, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే ఇది మైనస్ పెట్టాలి, సేమ్ డైరెక్షన్లో ఉంటే ప్లస్ రాసుకోవాలి. ఓకే, ఎఫ్ఎస్ కాస్ థీటా కాస్ 180 ఎంత? -1. ప్రూవ్ చేయాలనుకుంటే చేసుకోండి. గుర్తుపెట్టుకోండి బేట, కాస్ 180 ఎంత? -1 అన్న, అందుకోసం నెగిటివ్లో వస్తుంది. ఆపోజిట్ ఉంటే మైనస్, బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోండి, ఎక్కడైనా నోట్లో రాసుకోండి, ఇది గుర్తుపెట్టుకోవాలి అని. డబ్బాలు వేసుకోండి మంచిగా. ఓకే, ఇది బాక్స్లో వేసుకుంటారా? ఇది ఓకే, ఇది వేసుకోండి. ఒక్క నిమిషము మంచిగా రాస్తాను. వర్క్ డన్ మైనస్ ఎఫ్ ఇంటూ ఎస్. ఓకే, ఇది బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోండి. అట్లానే బుక్లో కూడా రాసుకోండి. ఆపోజిట్ ఉంటే మైనస్లో రాయాలి, సేమ్ డైరెక్షన్ ఉంటే ప్లస్, పర్పెండిక్యులర్గా ఉంటే ఇటు ఫోర్స్ ఇటు డిస్ప్లేస్మెంట్, ఈడ వర్క్ డన్ ఇది 0. ఇవి 3 బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోండి. ఓకే, బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోండి. ఓకే, చలో ఇప్పుడు ఇదేంది? 0. ఈ పర్పెండిక్యులర్ ఉన్నాయి 0, ఇవి ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి మైనస్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఇంటూ ఎస్. అంతేనా? కరెక్టేనా కదా? ఏమొచ్చింది? ఫ్రిక్షన్ ఫోర్స్ ఫార్మ్ ఏంటి? మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్ కదా, మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్. నార్మల్ రియాక్షన్ దేంతో బ్యాలెన్సింగ్ అయింది? mg తోటి. అంతేనా? సో ఏమొచ్చింది? నెట్ వర్క్ అని ఎంత? ఇంతే. అవునా? కరెక్టేనా కదా? సో వర్క్ డన్ బై ఫ్రిక్షన్ ఇదే కదా, ఎంత? ఇంతే. అవునా? వర్క్ డన్ బై ఫ్రిక్షన్ కనుక్కోండి అని అన్నాడు కదా. ఫ్రిక్షన్ ది వర్క్ డన్ ఏంటి? ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి మైనస్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఇంటూ ఎస్. ఇది వర్క్ డన్ బై ద ఫ్రిక్షన్ ఫోర్స్. ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ వర్క్ డన్ బై ఆల్ ద ఫోర్సెస్. ఓకే, ఏమేమి ఉన్నాయి ఫోర్స్లు చెప్పండి. ఏమేమి ఉన్నాయి సార్? ఒకటి నార్మల్ ఉన్నది సార్, ఇంకోటి గ్రావిటీ ఉన్నది, ఇంకోటి ఏమో ఫ్రిక్షన్ కూడా ఉన్నది సార్ కదా సార్, ఇంకోటి ఎక్స్టర్నల్ కూడా ఉన్నది కదా. ఇంకేమైనా ఉన్నాయా? మంచి చూడండి, ఇంకేమైనా ఉంటే అవి కూడా రాద్దాం. ఏం లేవు అది. రైట్ బడా, పైన ఎవరు? నార్మల్. కింద ఎవరు? భూమి. ఓకే, రైట్. ఈడ అయితే ఫ్రిక్షన్ అయితే ఇచ్చిండు. నార్మల్ పైన ఉంది, డిస్ప్లేస్మెంట్ ఇట్ సైడ్ ఉంది, ఎట్లా 0నే. గ్రావిటీ కిందికి లాగుతున్నది, ఎడిపోతున్నది డబ్బా ముందటికి, పర్పెండిక్యులర్ 0నే. ఫ్రిక్షన్ ఇట్ సైడ్ ఉన్నది సార్ కదా, అపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది కదా ఫ్రిక్షన్ ఉన్నది. అవునా? అవునా, అది మోషన్లో ఉన్నది కాబట్టి కెనెడిక్ తీసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, కెనెడిక్. డిస్ప్లేస్మెంట్ ఏమో ఇట్ సైడ్ ఉన్నది కదా, 180 degrees. ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఫోర్స్ ఏమో ఇటు ఉన్నది, డిస్ప్లేస్మెంట్ కూడా ఇట్ సైడే ఉన్నది. అంతేనా? చలో, సో ఇదేంది? 0, ఇదేంది? 0, ఇదేంది? మైనస్. అవునా? మైనస్ ఎఫ్కే ఇంటూ ఎస్ కదా. సో ఇదేంది? ఎఫ్ ఎక్స్టర్నల్ ఇంటూ ఎస్. అవునా? మైనస్ ఎఫ్కే ఫార్మ్ ఏంటి? మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్. చూడండి, ప్రతి ఒక్క న్యూమెరికల్ ఒక చాప్టర్ తోటి, ముందటున్న చాప్టర్ తోటి రిలేటెడ్ అయి ఉంటాయి కాబట్టి చెప్తున్నాను, అన్నీ కూడా ఆర్డర్లో చూసుకుంటారండి. ఓకే, ఎఫ్కే ఫ్రిక్షన్ ఫోర్స్, మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్. మ్యూ ఎంత? 1/10. అవునా? 1/10. నార్మల్ రియాక్షన్ దేంతో బ్యాలెన్సింగ్ అయింది? 2g తోటి. ఓకే, రైట్. డిస్ప్లేస్మెంట్ ఎంత? ముందటకి ఎంత పోయింది? 5 మీటర్లు పోయింది. ఓకే, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంత? ముందట 20, ముందటికి ఎంత? ఎన్ని మీటర్లు పోయింది? 5. అంతేనా? రైట్ బెడా. సో జీ వాల్యూ 9.8 కానీ మన కన్వీనియన్స్ కోసం 10 తీసుకుంటున్నాను. క్లాస్ మొత్తం అయిపోయే వరకు జీ వాల్యూ 10 తీసుకుంటా. ఓకే, 5 to the 10. సో -10 ప్లస్ 100 ఎంత వచ్చింది? 90 joules వచ్చింది. ఎంత వచ్చింది ఆన్సర్? 90 joules ఇస్ ద నెట్ వర్క్ డన్ బెటా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ వర్క్ డన్ బై ద హ్యాండ్స్ అండ్ వర్క్ డన్ బై ద గ్రావిటీ. ఓకే, అచ్చా, ఇతను 10 kg ఇట్లా లేపుతున్నాడు పైకి. ఓకే, ఇట్లా పైకి లేపుతున్నాడు. ఓకే, ఫ్లాట్ సర్ఫేస్ ఉన్నాయి ఇట్లా ఫ్లాట్గా. ఓకే, చలో. సో
అంటే ఈ చెయ్యి అనేది ఎట్లా నార్మల్ రియాక్షన్ కదా, అప్లై చేయాల్సింది అంతేనా కదా. పైన ఏమున్నది నార్మల్ రియాక్షన్, అవునా. కిందికి ఎవరు లాగుతున్నారు, ఆ 10 kgని భూమి లాగుతున్నది అంతేనా కదా, కరెక్టేనా. ఫస్ట్ వర్క్ డన్ బై హ్యాండ్స్. ఓకే, నార్మల్ ఏమో పైన, ఆయననేమో ముందరే పోతున్నాడు 5 meters అంతేనా. వర్క్ డన్ ఎంతనా 0, పర్పెండిక్యులర్ ఉన్నాయి కాబట్టి కదా. గ్రావిటీ ఓకే, భూమినేమో కిందికి లాగుతున్నది అంతేనా. ఆ వ్యక్తినేమో ముందడబోతున్నాడు, ఎట్లున్నాయి పర్పెండిక్యులర్ ఉంటే ఏంటి, వర్క్ డన్ 0 అంతేనా. రైట్ బేడా. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ వర్క్ డన్ బై లిఫ్టింగ్ అప్వర్డ్స్ అండ్ ఆల్సో ఫైండ్ నెట్ వర్క్ డన్. ఓకే, సో ఇతను ఈ వెయిట్ లిఫ్టింగ్ పైకి అయితే లేపుతున్నాడు, దీని యొక్క మాస్ ఎంత 30 kg ఇచ్చిండు. సో ఈ హైట్ ఉన్న చూసిండా, ఇది నెగ్లెక్ట్ చేయండి. ఓకే, చిన్నగా మొత్తానికి అయితే భూమికి అంటుకొని ఉన్నది ఇక. ఓకే రైట్, సో ఇదాన్ని నెగ్లెక్ట్ చేయండి. ఎంత 2 మీటర్లు అయితే పైకి లేపిండు. ఓకే, ఎంత ఫోర్స్ తోటి లేపిండు, 500 న్యూటన్స్ అనే ఫోర్స్ తోటి 2 మీటర్లు పైకి లేపిండు. ఓకే, ఇప్పుడు ఫైండ్ నెట్ వర్క్ డన్ అనుకోవాలి. ఓకే రైట్ బడా. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఉన్నది కదా, అవును. ఆయన లేపేది కదా, ఎక్స్టర్నల్ ఆయననే కదా లేపేది, అవును. ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఉన్నది, ఇంకా గ్రావిటీ ఒకటి ఉన్నది కదా. ఓకే, గ్రావిటీ రెండే ఉన్నాయి కదా, ఎక్స్టర్నల్ ఒకటి ఉన్నది, గ్రావిటీ ఉన్నది అంతే. రైట్, ఎక్స్టర్నల్ వర్క్ డన్, ఫోర్స్ ఎటు ఉన్నది పైన, డిస్ప్లేస్మెంట్ కూడా పైననే కదా. గ్రావిటీలో చూస్తే సార్ భూమి ఏమో కిందికి లాగుతున్నది, కానీ ఏమో ఇదేమో పైకి పోతున్నది అంతేనా. ఇవి రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఫోర్స్ ఎంత 500, డిస్ప్లేస్మెంట్ 2 ప్లస్ గ్రావిటీ ఇది చూడండి, ఇవి రెండు ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి మైనస్లో వస్తాం కదా, మైనస్ mg దీని యొక్క ఓకే మాస్ అయితే ఇచ్చిండు ఎంత 30g. ఓకే, ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎంత 2 మీటర్లు పైకి అయితే పోయింది కదా. భూమి కిందికి లాగుతుంది కానీ ఇదేమో పైకి పోయింది కదా, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి, అవునా. రైట్ బెట. సో 2, సో ఎంత వచ్చింది 1000 మైనస్ 600, జీ వాల్యూ 10 తీసుకుంటున్నాను. ఓకే, ఏమొచ్చింది బేటా 400 జౌల్స్ వచ్చింది. ఇదేంటి నెట్ వర్క్ డన్, అవునా. ఫైండ్ వర్క్ డన్ ఇన్ లిఫ్టింగ్, లిఫ్ట్ చేయడంలో ఎంత వర్క్ జరిగిందంట. ఓకే, లిఫ్ట్ అంటే ఎక్స్టర్నల్ వర్క్ డన్ కదా, ఫోర్స్ ఏమో పైననే ఉన్నది, డిస్ప్లేస్మెంట్ కూడా పైననే ఉన్నది కదా. ఫోర్స్ ఎంత 500, డిస్ప్లేస్మెంట్ ఎంత 2, ఎంత బేటా 1000 జౌల్స్, అవునా. వర్క్ డన్ బై లిఫ్టింగ్ ఎంత 1000 జౌల్స్ అనాలి. ఓకే, నెట్ వర్క్ డన్ ఎంత అంటే 400 జౌల్స్ అనాలి. ఓకే, పాజిటివ్లో వచ్చింది కాబట్టి ఎనర్జీ ఆఫ్ ద బాడీ ఇంక్రీజెస్, ఎప్పుడన్నా కానీ వర్క్ నెగిటివ్ వస్తే ఎనర్జీ ఆఫ్ ద బాడీ డిక్రీజెస్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫైండ్ వర్క్ డన్ బై టెన్షన్ ఇన్ రొటేటింగ్ మాస్. ఓకే, సో ఇది ఇట్లా 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 తిప్పుతున్నా. ఓకే రైట్ బెడ. సో హరిజాంటల్ సర్క్యులర్ మోషన్ అని చెప్పేసి అనుకుందాం. ఓకే, పాయింట్ నుంచి దూరం టెన్షన్ టీ కదా, టెన్షన్ ఏమో ఇటున్నది, డిస్ప్లేస్మెంట్ ఏమో ఇటు సైడ్ ఉన్నది కదా అంతేనా. పాయింట్ నుంచి దూరం టెన్షన్ టీ, అవునా కరెక్టేనా. రైట్, డిస్ప్లేస్మెంట్ ఏమో ఇటు ఉన్నది, పాయింట్ నుంచి దూరం టెన్షన్ టీ, డిస్ప్లేస్మెంట్ ఏమో ఇటు ఉన్నది, పాయింట్ నుంచి దూరం టెన్షన్ టీ, డిస్ప్లేస్మెంట్ ఏమో ఇటు ఉన్నది కదా. ఇప్పుడు నాకు చెప్పండి ఓకే ఏమొచ్చిందనా. ఓకే, ఈ దారానికి అంటే దారం లోపల టెన్షన్ ఈజ్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ ఫోర్స్ కదా, టెన్షన్ ఫోర్స్ అని అంటాం, అవునా. టెన్షన్ ఇంకా డిస్ప్లేస్మెంట్ ఎట్లున్నాయినా పర్పెండిక్యులర్ 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 పర్పెండిక్యులర్. ఓకే రైట్, సో ఫైనల్లీ నెట్ వర్క్ డన్, వర్క్ డన్ బై ద టెన్షన్ ఎంత నానా 0, ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ పర్పెండిక్యులర్ ఉన్నాయి కదా. సో ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే సర్క్యులర్ మోషన్లో 100% వర్క్ డన్ ఏమవుతుంది 0 అవుతుంది. ఇన్ circular motion work done by the tension is always 0. ఓకేనా రైట్. చలో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫైన్ నెట్ వర్క్ డన్ అంట. ఓకే, మనమేమో ఈ ఫోర్స్ అనేది 20 న్యూటన్స్ ఇట్లా అప్లై చేస్తాం, ముందట నొక్కుతున్నాం. ఓకే, ఇది గోడ అనుకోండి, ఇక్కడ బుక్ ఉన్నది అనుకోండి, ఆ బుక్ పైన ఇట్లా ఫోర్స్ అప్లై చేస్తున్నాను నేను, ఫ్రిక్షన్ కూడా ఉన్నది, భూమి కూడా కిందికి లాగుతున్నది అంతేనా, కరెక్టేనా. ఇక్కడ నార్మల్, ఇది నార్మల్ అంతే కదా బేటా. ఫ్రిక్షన్ ఇటు సైడ్ ఉంటుంది, అవునా. కెనడిక్ తీసుకుందామా, ఎందుకంటే మోషన్లో ఉన్నది కాబట్టి, అవునా.
5 మీటర్స్ కిందికి పోయింది కదా, కెనెడిక్ ఫ్రిక్షన్ తీసుకుంటున్నాం. ఓకే రైట్. భూమి కిందికి లాగుతుంది కదా, 2g అని రాయాలా, భూమి కిందికి లాగుతుంది కదా. ఓకే చలో. సో ఇప్పుడు ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయి సార్? ఒకటేమో ఎక్స్టర్నల్, ఇంకోటేమో నార్మల్, ఓకే, ఇంకానేమో ఫ్రిక్షను, ఇంకోటేమో గ్రావిటీ. అంతేనా? కరెక్టేనా? చలో. ఎక్స్టర్నల్ చెప్పండి. ఎక్స్టర్నల్ మీరేమో ఇటు అప్లై చేసిర్రు కదా, కానీ ఈ డబ్బానేమో కిందికి పోతుంది. మీరేమో ఫోర్స్ ఇటు అప్లై చేసిర్రు, కానీ ఈ డబ్బానేమో కిందికి పోతుంది కదా. పర్పెండిక్యులర్ ఉన్నాయి 0. నార్మల్ది సార్, నార్మల్ ఏమో ఇటు సైడ్ ఉన్నది, ఈ డబ్బానేమో కిందికి పోతున్నది, పర్పెండిక్యులర్ ఉన్నాయి 0. ఫ్రిక్షన్ చూడండి సార్, ఫ్రిక్షన్ ఏమో పైన ఉన్నది, కానీ డబ్బానేమో కిందికి పోతుంది, -Fk × S కదా. నెక్స్ట్ దీంట్లో గ్రావిటీ చూడండి సార్, భూమినేమో కిందికి లాగుతుంది, అవునా. డిస్ప్లేస్మెంట్ సార్, అది కూడా డబ్బా కూడా కిందికే పోతుంది. అంతేనా? కరెక్టేనా? రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇది 0 పర్పెండిక్యులర్ ఉంది కాబట్టి, ఇది పర్పెండిక్యులర్ ఉంది కాబట్టి 0నే. ఇదేమవుతుంది -Fk × S కదా. ఈడ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి +mg × S కదా. -Fk అంటే μ × నార్మల్ రియాక్షన్. μ ఎంత ఇచ్చిండు? 0.2 అంటే 2/10 μ × నార్మల్ రియాక్షన్. దేంతో బ్యాలెన్సింగ్ అయింది? నార్మల్ దేంతో బ్యాలెన్సింగ్ అయింది? 20 న్యూటన్స్ తోటి కదా. అంతేనా కదా? రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. 20. డిస్ప్లేస్మెంట్ ఎంత? కిందికి ఎంత? 5 మీటర్లు పోయింది కదా, కిందికి 5 మీటర్లు పోయింది కదా. +mg 2 × 10 × డిస్ప్లేస్మెంట్ 5 మీటర్లు. ఇది పోయింది. ఎంత వచ్చింది? సో 5 4s are 20 కదా, +5 to the 10 అంటే మొత్తానికి అయితే 100. అవునా? ఎంత వచ్చింది బేటా? 80 joules is a net work done. ఓకే, సో నెట్ వర్క్ డన్ ఎంత వచ్చింది? 80 joules అయితే వచ్చింది. అవునా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎస్, సో నెట్ వర్క్ డన్ ఎంత? ఓకే, సో ఇక్కడైతే ఇంక్లైన్ ప్లేన్ ఉన్నది నాన్న. ఈ ఇంక్లైన్ ప్లేన్ యొక్క యాంగిల్ ఎంత ఇచ్చిండు? 37 degrees ఇచ్చిండు. సో ఇక్కడ ఫ్రిక్షన్ అయితే ఉంది. ఓకే, 37 అయితే వాల్యూస్ కదా. ఇది 3, ఇది 4, ఇది 5, అంతే కదా. రైట్ బెడా. సో నెట్ వర్క్ డన్. వీడియో పౌజ్ చేసి ట్రై చేయండి, వీడియో పౌజ్ చేసి ట్రై చేయండి. ఓకే, ఏమేం ఫోర్సెస్ ఉన్నాయి చెప్పండి సార్? ఒకటేమో గ్రావిటీ ఉన్నది, ఎక్స్టర్నల్ అయితే లేదు, అవును. ఇంకోటేమో నార్మల్, అంతేనా? కరెక్టేనా? ఇంకోటి ఫ్రిక్షన్ ఒకటి ఉన్నది, అంతేనా కదా? అవునా, ఫ్రిక్షన్ ఒకటి. రైట్ బెడ. ఇప్పుడు నాకు చెప్పండి, నార్మల్ ఏమో ఇటు, అంతేనా? నార్మల్ ఏమో ఇటు ఉన్నది, దీన్నేమో భూమి కిందికి లాగుతున్నది కదా. సో ఏంది? 3g sin 37 degree, అంతేనా? కరెక్టేనా? ఫ్రిక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో, కరెక్టేనా? ఎస్. చలో. సో గ్రావిటీ ఇది చూడండి, గ్రావిటీ కిందికి లాగుతున్నది, ఇది కిందికి వస్తున్నది కదా. రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయా లేవా? రెండు కూడా సేమ్ డైరెక్షన్ చూడండి. సో mg sin 37 degrees ఇంకా డిస్ప్లేస్మెంట్ బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్లో ఉంటే F × S కదా. ఏం రాయాలి? mg 3g sin 37. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఎంత? పైన కిందికి 5 మీటర్లు కిందికి వచ్చింది కదా. నార్మల్ ద్వారా చెప్పండి. నార్మల్ ఏమో ఇటు ఉన్నది, డిస్ప్లేస్మెంట్ ఏమో ఇటు ఉన్నది, అవునా? రైట్. సో వర్క్ డన్ ఎంత? 0నే. ఓకే, వాట్ ఇస్ ద వర్క్ డన్ బై ద నార్మల్? 0 అన్నమాట. ఓకే, వర్క్ డన్ బై ద ఫ్రిక్షన్. ఓకే, ఫ్రిక్షన్ ఏంది నాన్న? ఇక ఫ్రిక్షన్ ఏమో ఇటు ఉన్నది, డిస్ప్లేస్మెంట్ ఏమో ఇటు ఉన్నది, అంతేనా? ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే మైనస్ రాయాలి కదా. మైనస్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, అంతేనా? సో 30 × sin 37 ఏమొస్తుంది బేటా? ఇది 3, ఇది 4, 5 కదా. sin 37 ఆపోజిట్ బై హైపోటెన్యూస్ 3/5. డిస్ప్లేస్మెంట్ ఎంత? 5 మైనస్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఫార్ములా ఏంటి? మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్. మ్యూ వాల్యూ 0.1 అంటే దాన్ని 1/10 రాసుకోవచ్చా? నార్మల్ రియాక్షన్ దేంతో బ్యాలెన్సింగ్ అవుతుంది బేటా? ఓకే, 3g cos 37 తోటి బ్యాలెన్సింగ్ అవుతుంది, అంతేనా? ఆల్రెడీ ఫ్రిక్షన్లో ఎన్నోసార్లు చెప్పినా కాబట్టి మీరు ఆర్డర్లో చూసుకుంటూ వచ్చింది కాబట్టి అది మీకు ఈజీనే ఇప్పుడు కదా. 3g cos 37 ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చింది? 5 మీటర్లు వచ్చింది, అవునా? 5 పోయింది, 90 వచ్చింది ఇక్కడ. ఇది పోయింది. ఓకే, 3 ×
cos 37 adjacent by hypotenuse 4 by 5 into 5 ఇది పోయింది కదా. సో 90 minus 12 ఎంతనా 78 అంతేనా. రైట్ బెటా. సో 78 joules is a net work done. ఓకే రైట్. సో ఇంక్లైన్ ప్లేన్ పైన ఎప్పుడు కూడా నార్మల్ రియాక్షన్ జీరోనే ఉంటుంది. ఓకే చలో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఏ బాడీ డిస్ప్లేస్డ్ ఫ్రమ్, ఓకే డిస్ప్లేస్మెంట్ అయితే ఇచ్చిందానా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అంట. ఓకే సో ఇది R1 అనుకుందాం, ఇది R2 అనుకుందాం. ఓకే అండర్ ఏ కాన్స్టెంట్ ఫోర్స్. ఫోర్స్ ఏంది కాన్స్టెంట్ ఏనా? అవును కాన్స్టెంటే. అవునా. ఫైండ్ వర్క్ డన్. ఓకే సో వర్క్ డన్ ది ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంతేనా. ఫోర్స్ ఏమి ఇచ్చిందాను 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్ మైనస్ k క్యాప్ కదా. డిస్ప్లేస్మెంట్ R2 మైనస్ R1 అంతేనా. 6 minus 2 4 అవునా. R2 మైనస్ R1 -4 -4 -8 అవునా. 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. 2 + 6 8 అంతేనా. డాట్ ప్రోడక్ట్ ఈ న్యూమరికల్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో ఆల్రెడీ నేను మీకు బేసిక్ మ్యాథమెటిక్స్లో చెప్పినాను కదా. సో డైరెక్ట్ మల్టిప్లికేషన్ నాన్న. ఓకే డైరెక్ట్ మల్టిప్లికేషన్ 4 2 8 I మల్టిప్లై చేయండి, JJ మల్టిప్లై చేయండి, KK మల్టిప్లై చేయండి. ఓకే 8 3 24 ఇదేంత -8 కదా. సో ఇది పోయింది. సో -24 joules is a net work done నాన్న. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. Find work done by the string connected to the block 1 kg and 2 kg in 1 second. ఓకే అయితే ఇది 2 kg ఎక్కువ కాబట్టి ఇది కిందికి పోతుంది అంతేనా. ఇది 1 kg తక్కువ కాబట్టి ఇది పైకి పోతుంది. పై నుంచి దూరం టెన్షన్ T, పై నుంచి దూరం టెన్షన్ T అంతేనా. రైట్ బెటా. సో ఎట్ టైం T = 0లో ఈడున్నది. ఒక సెకండ్ తర్వాత అది కిందికి పోయింది. కొంచెం కిందికి పోతుంది కదా కొంచెం కిందికి. అవును ఎంత కిందికి పోయింది అది అనుకుందాం ఫస్ట్. ఎందుకంటే వర్క్ డన్ కనుక్కోవాలంటే ఫోర్సు అంటే టెన్షన్ ఫోర్స్ అన్నట్టు కాబట్టి టెన్షన్ కనుక్కోవచ్చు. డిస్ప్లేస్మెంట్ ఒక సెకండ్లో ఎంత కిందికి పోయిందో అది కనుక్కుందాం. దానికంటే ముందు యాక్సిలరేషన్ కనుక్కుందాం. ఓకే ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పిన ట్రిక్ చెప్పిన అవునా. నెట్ యాక్సిలరేషన్ కనుక్కోవడానికి కోసం ఫార్ములా ఏంటి? నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్ కదా. సో ఇటు ఎవరు లాగుతున్నారు? భూమి. అపోజిట్ డైరెక్షన్లో 1g అపాన్ టోటల్ మాస్ ఎంత 3 కిలోలు. సో ఫైనల్ ఏమొచ్చింది? g/3 m/s² వచ్చింది. ఓకే క్లియర్ అయినా ఇక్కడ వరకు? రైట్. ఇప్పుడు ఇది ఒక్క సెకండ్లో ఎంత కిందికి వచ్చింది అంటే ఇనిషియల్ వెలాసిటీ ఎంత పెట్టింది? 0 అంతేనా. నౌ సో S = ut + ½ at². డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి కదా మనం. ఓకే ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 0 + ½. యాక్సిలరేషన్ ఎంత వచ్చింది? g/3 తోటి అయితే కిందికి పోతుంది అంతేనా. రైట్. సో 1 సెకండ్లో అడిగింది కాబట్టి 1². ఓకే సో g/6 మీటర్స్ అయితే వచ్చింది అంతేనా. సో 10/6 2 5 2 3 ఎంత వచ్చిందన్నా 5/3 మీటర్స్ అయితే వచ్చింది కదా. అవునా. రైట్. డిస్ప్లేస్మెంట్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు టెన్షన్ కనుక్కుందాం. టెన్షన్ ఎట్లా కనుక్కుంటాం నాన్న? ఆల్రెడీ లాస్ట్ క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఓకే ఇది 2 kg ఇదేంటి టెన్షన్ అవునా. కిందికి ఎవరు లాగుతున్నారు? భూమి. అవునా. ఇది ఎటు పోతున్నది? కిందికి పోతుంది కదా. అవునా. రెస్ట్లో ఉందా? మోషన్లో ఉందా? మోషన్లో ఉంది. మోషన్లో ఉంటే MA రాస్తాం. ఓకే 2 ఇంటూ యాక్సిలరేషన్ ఎంత వచ్చింది మనకు? g/3 MA రాసేసినాము. నెక్స్ట్ ఏం చూడాలి? ఏ డైరెక్షన్లో పోతుందో చూడాలి. ఎటు పోతున్నది? కిందికి పోతే కింద ఎవరు లాగుతున్నారు? 2g కదా. మైనస్ ఆపోజిట్లో ఎవరు ఉన్నారు? టెన్షన్ అంతేనా. రైట్ -T. ఓకే చలో బేటా ఇప్పుడు ఏమొస్తుంది? సో 2g బై అచ్చా ఒక్క నిమిషం. T = ఏమొచ్చింది చెప్పండి. దీన్ని ఇటు పంపించినా దాన్ని ఇటు పంపిద్దాం. ఓకే 2g - 2g/3. ఓకే ఇది ఎంత వచ్చింది? 4 3 to the 6 6 - 2 4 4g/3 అయితే వచ్చింది కదా. సో ఫైనల్లీ టెన్షన్ ఎంత వచ్చిందన్నా? T = ఏమొచ్చిందన్నా 40/3 న్యూటన్ అయితే వచ్చింది. అవునా. రైట్. ఇప్పుడు క్వశ్చన్లో ఏం కనుక్కోండి అన్నాడు? ఫైండ్ వర్క్ డన్ బై ద స్ట్రింగ్. అవునా. రైట్. సో అంటే టెన్షన్ ఫోర్స్ ఫైండ్ వర్క్ డన్ బై ద టెన్షన్ ఫోర్స్ కనుక్కోండి అంటున్నాను అన్న. ఓకే సో ఇక్కడ 2 kg పైన చూద్దాం మనం ఒక్కసారి. ఓకే సో ఇక్కడైతే 2 kg తీసుకుంటున్నాను. ఇదేమో టెన్షన్. ఓకే కిందికి ఎవరు లాగుతున్నారు? భూమి అంతేనా. రైట్.
సో ఇప్పుడు 2 kg పైననే చూస్తున్నాను యాక్చువల్లీ అయితే చూడండి ఈ 2 kg పైన టెన్షన్ ఏమో పైన ఉన్నది ఆ 2 kg కిందికి పోయింది కదా ఎంత పోయింది ఓకే ఎన్ని మీటర్లు కిందికి పోయింది అన్న ఎన్ని మీటర్లు కిందికి పోయింది 5/3 మీటర్స్ అయితే కిందికి పోయింది అంతేనా 5/3 మీటర్స్ అయితే కిందికి పోయింది అంతే కదా రైట్ బెటర్ సో టెన్షన్ ఎంత వచ్చింది మనకు 40/3 వచ్చింది 40/3నేనా 40/3నే అవునా రైట్ ఇప్పుడు చెప్పండి టెన్షన్ పైన ఉన్నది ఇంకా డిస్ప్లేస్మెంట్ కింద ఉన్నది ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే మైనస్ రాస్తాం కదా మైనస్ టెన్షన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ టెన్షన్ ఎంత వచ్చింది 40/3 డిస్ప్లేస్మెంట్ ఎంత 5/3 5 4 20 సో మొత్తానికి అయితే 200/3 3 9 సో వర్క్ డన్ బై ద టెన్షన్ ఆన్ 2 kg బ్లాక్ ఎంత వచ్చింది ఇంత వచ్చింది ఓకే మీరు హోంవర్క్ చేయండి వర్క్ డన్ బై ద టెన్షన్ ఆన్ 1 kg బ్లాక్ పైన ఎంతనో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకే రైట్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ F equal to 2 plus x వేరియబుల్ కదా ఫోర్స్ అనేది వేరియబుల్ on a particle in x direction where F is in newtons and x is in meter find work done by the force during the displacement x equal to 1 to x equal to 2 okay force ఏంది వేరియబుల్ ఓకే ఫోర్స్ వేరియబుల్ అన్నప్పుడు వర్డ్ కనుక్కోవడానికి కోసము ఫార్ములా ఇదేనా కరెక్టే సార్ ఓకే దీని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది 2 into x plus x square by 2 అంతే కదా ఓకే ఎక్స్ వాల్యూస్ ఏంటి ఎక్స్ వాల్యూస్ ఏమి ఇచ్చిండు 1 నుంచి 2 ఇచ్చిండు కదా 1 నుంచి 2 ఓకే రైట్ బెడా సో ఫైనల్ ఏమొస్తుంది 2 - 1 ప్లస్ 1/2 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ 1 అంతేనా ఇది 2 కదా సో ఇదైతే మొత్తానికైతే 2 అంతే కదా ప్లస్ 1/2 ఓకే 2 స్క్వేర్ 4 - 1 ఎంత 3 కదా అంతేనా ఏమొచ్చిందను 4 5 6 7 7/2 అంటే 3.5 జౌల్స్ ఇస్ ద నెట్ వర్క్ డన్ ఓకే రైట్ సో వర్క్ డన్ ఎంత వచ్చింది 3.5 జౌల్స్ వచ్చింది నాన్న ఓకే అర్థమైందా బేడా అర్థమైందా రైట్ సో ఇక్కడైతే మీకు క్లియర్ అయిపోయింది అవునా ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఇఫ్ x is equal to వేరియబుల్ సారీ f is equal to -k/x square వేరియబుల్ ఏనా కదా వేరియబుల్ యాక్ట్స్ ఆన్ ఏ పార్టికల్ ఇన్ x డైరెక్షన్ ఫైండ్ ద వర్క్ డన్ ఓకే వాల్యూస్ అయితే ఇచ్చిండు ఫోర్స్ ఏంటి వేరియబుల్ ఉన్నప్పుడు వర్క్ డన్ కనుక్కోవడానికి కోసం ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ f ఇంటూ dx ఓకే ఇక్కడ -k అయితే బయట తీసుకుంటున్నా సో 1/x square ఇంటూ dx ఓకే -k ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x square ఎంత వస్తుంది నాన్న -1/x కదా అవునా -1/x వస్తుంది సో మొత్తానికి ఏమొచ్చింది k ఇంటూ 1/x వచ్చింది కదా x వాల్యూస్ ఏమి ఇచ్చిండు a నుంచి 2a తీసుకున్నాడు a నుంచి 2a ఓకే సో వర్క్ డన్ ఏమొస్తుంది బేటా k ఓకే 1/2a మైనస్ 1/2a మైనస్ 1/a అంతేనా k ఇంటూ ఓకే మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ బై 2/2 తో చేస్తున్నా ఎందుకంటే ఎల్సిఎం 2a తెప్పించుకుంటాను ఓకే 1 - 2 ఎంత -1 సో ఫైనల్ ఆన్సర్ ఏం వచ్చింది -k/2a వచ్చింది ఓకేనా రైట్ బెడా సో ఈరోజు సాల్వ్ చేసే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే ఓకే ఎస్ అండ్ ఆబ్జెక్ట్ ఈస్ డిస్ప్లేస్ ఫ్రమ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఓకే రైట్ సో అండర్ ఏ ఫోర్స్ అయితే ఇచ్చిందనా ఫైన్ వర్క్ డన్ చూడండి ఫోర్స్ అనేది కాన్స్టెంటా వేరియబులా చూడండి జాగ్రత్త చూడండి వేరియబుల్ కదా ఎందుకంటే ఫోర్స్ అనేది ఎక్స్ పైన డిస్ప్లేస్మెంట్ పైన ఆధారపడుతున్నది అవునా ఫోర్స్ అనేది ఏంటి ఇక్కడ వేరియబుల్ అన్నమాట ఓకే సో ఫోర్స్ వేరియబుల్ అన్నప్పుడు మనము ఏ ఫార్ములా యూజ్ చేస్తాం ఇదే కదా యూజ్ చేయాల్సింది రైట్ బెడా సో దీన్ని dx తోటి డిఫరెన్షియేషన్ చేయండి ఎక్స్ తోటి చేయండి ఓకే సారీ ఇంటిగ్రేషన్ కదా చేయాల్సింది ఇక్కడ ఎక్స్ కాదు ఆర్ అని రాస్తా ఎందుకనంటే ఇక్కడ ఎక్స్ ఉన్నది ఇంకా వై ఉన్నది కదా ఆర్ అంటే ఎక్స్ వై జెడ్ 3 కలిపి వస్తాయి అన్నట్టు జెడ్ లేదు కాబట్టి 0 తీసుకోండి ఓకే చలో సో ఇది ఎక్స్ తోటి ఇంటిగ్రేషన్ చేసేసేయండి ఇది వై తోటి చేసేసేయండి ఖతం ఏమొస్తుంది అన్న 3 × x³ / 3 కదా 3 × x³ / 3 ప్లస్
ఇది y తోటి ఇంటిగ్రేషన్ చేసేసేయండి కథం 2 ఇంటూ వై స్క్వేర్ బై 2 ఇది పోయింది ఎక్స్ క్యూబ్ ప్లస్ వై స్క్వేర్ వచ్చింది కదా అంతేనా కదా మరి ఎక్స్ వాల్యూ 2 నుంచి వెళ్ళి 4కి పోతున్నది ఎక్స్ వాల్యూ 2 నుంచి వెళ్ళి 4కి వై వాల్యూ 3 నుంచి వెళ్ళి 6కి కదా అంతేనా రైట్ బెటా సో ఇప్పుడు ఏమొస్తుంది 4 క్యూబ్ మైనస్ 2 క్యూబ్ అంతేనా 4 క్యూబ్ మైనస్ 2 క్యూబ్ ఇక్కడ 6 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ అవునా రైట్ బెటా సో 16 4 64 మైనస్ 8 ప్లస్ 36 మైనస్ 9 అంతేనా 64 ప్లస్ 36 100 ఇది 17 కదా సో ఎంత వస్తుంది నాన్న ఇది ఓకే 83 వస్తుంది కదా 83 జౌల్స్ అంతేనా కదా రైట్ బెటా సో 83 జౌల్స్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఓకే రైట్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఫైండ్ వర్క్ డన్ ఓకే సో చూడండి గ్రాఫ్ అయితే ఇచ్చిండు ఫోర్స్ కి డిస్ప్లేస్మెంట్ కి మధ్యలో ఉన్న ఏరియా ఏమి ఇండికేట్ చేస్తుంది వర్క్ ని ఇండికేట్ చేస్తుంది అంతేనా రైట్ బెటా సో చూడండి ఆరిజిన్ పైన ఉన్న ఏరియా అనేది మొత్తం మనం ఏం తీసుకుంటాం బెటా పాజిటివ్ తీసుకుంటాం కదా ఇదేమో నెగిటివ్ తీసుకుంటాం అంతేనా రైట్ సో ఏరియా ఫస్ట్ పాజిటివ్ది ఓకే ఇది మొత్తం కంప్లీట్గా A1 అనుకోండి దీని యొక్క ఏరియా అనేది A2 అనుకోండి ఓకే రైట్ బ్రో సో A1 అనేది పాజిటివ్ A2 అనేది నెగిటివ్ కదా చలో సో దీని ఏరియా ఏమొస్తుంది హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా అంతేనా బేస్ ఎంత 2 హైట్ ఎంత 10 ఇది లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అవునా లెంత్ ఎంత 2 బ్రెడ్త్ ఎంత 10 కదా ఇప్పుడు దీనిది హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ప్లస్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా మైనస్ ఈ ఏరియా ఏమొస్తుంది నాన్న హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ బేస్ ఎంత 2 హైట్ ఎంత 10 కదా సార్ ఇక్కడ మైనస్ ఉన్నాయి కదా మైనస్ రాయాలా అని చెప్పేసి అన్నా బేసిక్ మ్యాథమెటిక్స్లో అట్లా నేర్పియాలని నేను కదా ఏమన్నా నేర్పించినా ఆరిజిన్ పైన ఉన్న ఏరియాలు ఏవైనా ఉండని మొత్తం పాజిటివ్ తీసుకోవాలని చెప్పేసి అన్న కింద ఉంటే నెగిటివ్ తీసుకోవాలని చెప్పేసి అన్నా కదా రైట్ బెటా సో ఇది చూడండి ఓకే 2 పోయింది ఈడ 2 పోయింది ఈడ ప్లస్ 10 ఈడ మైనస్ 10 అయితే పోయింది కదా ఇదెంత 20 ప్లస్ ఇది పోయింది సో మొత్తానికి ఎంత వచ్చిందన్న 30 జౌల్స్ వచ్చింది ఓకే వర్క్ డన్ ఎంత వచ్చింది 30 జౌల్స్ ఇస్ ద ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ వర్క్ డన్ ఫ్రమ్ x = 0 టు x = 3 అంట 0 నుంచి 3 వరకే అంట ఓకే సో ఏరియా ఏమొస్తుంది నాన్న ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే వర్కే కదా అవునా కదా సో వర్క్ డన్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లే అంటే దీని యొక్క ఏరియా తీసుకోవాలి అంతేనా రైట్ సో ఏమొస్తుంది హాఫ్ ఇంటూ బేస్ ఎంత 2 హైట్ ఎంత 2 కదా ప్లస్ దీని యొక్క ఏరియా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఓకే 3 - 2 ఎంత 1 ఓకే హైట్ ఎంత 2 ఇది పోయింది సో 2 + 2 ఎంత వచ్చిందన్న 4 జౌల్స్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఓకే అర్థమైందా ఓకే రైట్ బట్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము అచ్చా నెక్స్ట్ క్వశ్చన్ కదా రైట్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ ఆబ్జెక్ట్ వేరియస్ విత్ అ డిస్టెన్స్ ఓకే డయాగ్రామ్ అయితే ఇచ్చినా ద ఫోర్స్ ఇన్ న్యూటన్స్ అండ్ x ఇన్ మీటర్ ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఇన్ మూవింగ్ ఇన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ 0 to 6 అంట ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓకే వర్క్ డన్ ఓకే ఏరియా ఆఫ్ ట్రయాంగల్ సారీ ఏరియా ఆఫ్ ట్రయాంగల్ ప్లస్ ఏరియా ఆఫ్ స్క్వేర్ కదా అది స్క్వేరే కదా ఓకే ఏరియా ఆఫ్ స్క్వేర్ ఓకే ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగల్ అంతేనా ఏరియా ఆఫ్ స్క్వేర్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ మీ ఇష్టం రాసుకోండి లేకుంటే లేదు ఓకే టైం వేస్ట్ ఎందుకు సార్ అంటే డైరెక్ట్ రాసుకోండి మీకు ఒక్కసారి కాన్సెప్ట్ క్లియర్ కావడం మెయిన్ నాన్న ఓకే సో 3 × 3 ప్లస్ ఎంత వస్తుంది ఇది హాఫ్ ఇంటూ బేస్ 6 - 3 ఎంత 3 హైట్ ఎంత 3నే అంతేనా 3 × 3 = 9 3 × 3 = 9 9/2 ఓకే 9 × 2 = 18 18 + 9 27/2 జౌల్స్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ అన్న ఓకే అచ్చా ఇది చూడండి 27/2 13.5 రాసుకోవచ్చా రాసుకో 13.5 జౌల్స్ ఇస్ ద ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్స్ అయితే ఇచ్చిండు
20 plus 10y. Okay, acts on a particle y direction, only y direction లోనే ఉంది కదా. ఓకే, వర్క్ డన్ బై దిస్ ఫోర్స్ టు మూవ్ ఏ పార్టికల్ ఫ్రమ్ 0 నుంచి y అంట. వర్క్ డన్ ఫార్ ఫోర్స్ ఏంది ఇడా? ఫస్ట్ వేరియబుల్ కదా బేటా, ఫోర్స్ ఏంటి? వేరియబుల్. వర్క్ డన్ అనుకోవడానికి కోసము ఎఫ్ ఇంటూ డివై, వై యాక్సిస్లో ఇచ్చింది కాబట్టి వై, ఎక్స్ యాక్సిస్లో ఇస్తే ఎక్స్, రెండు కూడా ఇస్తే ఆర్ అని రాసుకోవాలి అంతే. ఓకే, ఏమొస్తుంది నాన్న? దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది? 20y ప్లస్ 10 ఇంటూ వై స్క్వేర్ బై 2 కదా. సో 20y వచ్చింది కదా. y వాల్యూ ఇచ్చిండు 0 నుంచి 1 కదా, 0 నుంచి 1, 5 ఇంటూ వై స్క్వేర్ 0 నుంచి 1 కదా. రైట్ బడా. సో ఫైనల్లీ వర్క్ డన్ ఏమొచ్చిందన్న? 20 ఇంటూ 1 మైనస్ 0 ప్లస్ 5 ఇంటూ 1 స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్ కదా. సో 20 ప్లస్ 5 వచ్చింది. ఎంత వచ్చిందన్న? 25 joules ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, 25 అయితే ఉందా? ఉన్నది. నెక్స్ట్, a particle of mass small m initially at x equal to 0, a variable force acts on a particle, okay, kx square, variable force anta. Okay, avunu force variable where k is a constant and x is the displacement. Then work done form ఏంటి నాన్న? f into dx, x axis లో వేరియబుల్ కాబట్టి కదా. సో దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది? k ఇంటూ ఎక్స్ క్యూబ్ బై 3 వస్తుంది కదా. సింపుల్ క్వశ్చన్, k ఇంటూ ఎక్స్ క్యూబ్ బై 3. ఆప్షన్ బి ఇస్ ఆన్సర్. నెక్స్ట్, ఫోర్స్ ఏంటి? వేరియబుల్ కదా. డ్యూరింగ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అంట. వర్క్ డన్ కనుక్కోవాలి కదా. ఫోర్స్ ఏంటి? వేరియబుల్, అంతేనా. సో వర్క్ డన్ కనుక్కోవడానికి కోసము ఎఫ్ ఇంటూ డిఎక్స్, ఎక్స్ యాక్సిస్లో ఇచ్చింది కాబట్టి, అవునా. దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే 3 ఇంటూ ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ 10x. ఇది పోయింది, ఇది పోయింది, అవునా. ఎక్స్ క్యూబ్, ఎక్స్ వాల్యూ ఎక్కడి నుంచి అన్నాడు? 0 నుంచి 1. ఓకే, ఎక్స్ స్క్వేర్ 0 నుంచి 1, 10 ఇంటూ ఎక్స్ 0 నుంచి 1, అంతేనా. సో 1 క్యూబ్ మైనస్ 0 క్యూబ్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్ మైనస్ 10 ఇంటూ 1 మైనస్ 0, అవునా. రైట్ నాన్న. సో 1 ప్లస్ 1 ఇక్కడ 2 అయింది కదా మొత్తానికి. అయితే 2 మైనస్ 10 ఎంత వచ్చింది? మైనస్ 8 joules, అంతేనా. ఆప్షన్ డి ఇస్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ బాడీ ఈస్ డిస్ప్లేస్డ్ ఫ్రమ్ వాల్యూ అయితే ఇచ్చిందనా హియర్ అలాంగ్ ఎక్స్ ఈక్వల్ టు వై అంట. ఎక్స్ ఇంకా వై సేమ్ అంట. ఓకే, ఫోర్స్ అయితే ఏంది నా? వేరియబుల్ కదా, చూస్తేనే తెలుస్తున్నది కదా. ఏమి ఇచ్చిండు? ఎక్స్ స్క్వేర్ జే క్యాప్ ప్లస్ వై ఇంటూ ఐ క్యాప్ కదా. దెన్ వర్క్ డన్ బై దిస్ ఫోర్స్. చూడండి, ఎక్స్ ఈక్వల్ టు ఏమి ఇచ్చిండు? గివెన్ దట్ ఎక్స్ ఈక్వల్ టు వై ఇచ్చిండు. ఎక్స్ ప్లస్లో వై రాసుకోవచ్చు, వై ప్లస్లో ఎక్స్ రాసుకోవచ్చు కదా. ఇక్కడ చూసిండ్రా, ఇది జే అంటే వై ఉండాలి ఇక్కడ కదా, ఐ అంటే ఇక్కడ పక్కకు ఎక్స్ ఉండాలి. ఎక్స్ ఈక్వల్ వై ఇచ్చింది కాబట్టి మనం మార్చుకుందాం. ఓకే, సో వై ప్లస్లో ఎక్స్ రాస్తున్నా, ఎక్స్ ఇంటూ ఐ క్యాప్ ప్లస్ ఎక్స్ ప్లస్లో వై రాస్తా, వై స్క్వేర్ ఇంటూ జీ క్యాప్. కరెక్టేనా? ఇప్పుడు మార్చుకుందాం మంచిగా, ఇప్పుడు చేసుకుందాం ఇక. ఓకే, ఫోర్స్ ఏంది? వేరియబుల్. వర్క్ డన్ కనుక్కోవడానికి కోసము ఎఫ్ ఇంటూ డిఆర్, ఎందుకంటే ఎక్స్ వై ఉన్నది కాబట్టి ఆర్ అని రాసిన. ఓకే, చలో ఇప్పుడు సో ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఇది ఎక్స్ తోటి చేయండి, ఇది వై తోటి చేసేసుకోండి. ఓకే, రైట్. సో దీనిది ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ బై 2 కదా, ప్లస్ దీనిది వై క్యూబ్ బై 3, వై క్యూబ్ బై 3 కదా. ఇప్పుడు ఎక్స్ వాల్యూ వై వాల్యూ లేనిది అచ్చా ఈడ. సో ఇది చూడండి, ఇది 1/2 బయట రాసుకున్నా. ఓకే, ఇక్కడ 1/3 బయట రాసుకుంటా. ఓకే, రైట్ బడా. ఎక్స్ వాల్యూ ఏంది? 0 నుంచి 1 కదా. వై వాల్యూ 0 నుంచి 1, ఇది కూడా 1. 0 నుంచి 1 కదా. ఏమొస్తుంది? 1 స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్ ప్లస్ 1/3 1 క్యూబ్ మైనస్ 0 క్యూబ్, అంతేనా. రైట్ బడా. సో ఇక్కడ 1/2 వచ్చింది, ఇక్కడ 1/3 వచ్చింది కదా. రైట్. సో కింద ఏమొస్తుంది? 3 to the 6, పైన ఏంది 5. సో ఫైనల్లీ వచ్చేసింది అన్న 5/6 joules ఇస్ ఆన్సర్. ఉందా? ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫోర్స్ ఏంటి? మళ్ళీ వేరియబులే. యాక్టింగ్ ఆన్ ఏ పార్టికల్ మూవింగ్ ఇన్ XY ప్లేన్ ఈస్ టేకెన్ అలాంగ్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఫ్రమ్ వాల్యూస్ అయితే ఇచ్చిండు. ఫైన్ వర్క్ డన్ అంట. ఓకే, ఫోర్స్ ఏంది నాన్న? మైనస్ కే ఇంటూ వై ఇంటూ ఐ క్యాప్ ప్లస్ ఎక్స్ ఇంటూ జే క్యాప్ కదా. ఓకే, సో ఫోర్స్ ఏంది నాన్న? వేరియబుల్.
ఇక్కడ x ఈక్వల్ టు వై అనేది ఏమి ఇయ్యలేదు కదా, మంచి అబ్జర్వ్ చేయండి. ఐ పక్కకు వై ఉన్నది, ఎక్స్ లేదు. జే పక్కకు వై ఉండాలి కానీ ఎక్స్ ఉన్నది కదా, దీన్ని ఎట్లా ఇస్తాం మరి? మీరు ట్రై చేయండి, వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా? చలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఫోర్స్ వేరియబుల్ కాబట్టి వర్క్ కనుక్కోవడానికి కోసము ఎఫ్ ఇంటూ మనము డిఆర్ చేస్తాం, అంతేనా? కరెక్టేనా? చలో, సో ఇది మైనస్ కే అయితే బయట తీసుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ వై ఇంటూ డిఎక్స్ రాస్తాం కదా, ఎక్స్ యాక్సిస్ తోటి కదా ఇంటిగ్రేషన్ చేస్తాం. ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈడ ఎక్స్ ఇంటూ డివై అని రాస్తాం కదా, అవునా? సో మైనస్ కే ఇంటూ, చూడండి ఏం రాస్తున్నాను, ఇక్కడ వరకు అయితే పెద్ద ప్రాబ్లం ఏం లేదు మీకైతే కదా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? ఎక్స్ ఇంటూ డివై ప్లస్ వై ఇంటూ డిఎక్స్ కదా, అవునా? రైట్ బెటా. సో మంచి జాగ్రత్త చూడండి, మైనస్ కే ఇంటూ ఎక్స్ ఇంటూ డివై ప్లస్ వై ఇంటూ డిఎక్స్. ఏంది నాన్న, ఇది యువి ఫార్ములా ఉంది కదా, యువి ఫార్ములాలో. సో ఏమొస్తుంది? ఓకే, ఏమొస్తుంది? డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ ఇంటూ వి అవుతుంది అన్నట్టు. ఓకే, అంటే ఎక్స్ ఇంటూ వై అవుతుంది. ఓకే, అర్థమైందా బేటా? ఇది చూడండి, డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఇంటూ వి. ఓకే, ఏం చేస్తాం మనం? ఓకే, సో యూని కాన్స్టెంట్ నుంచి ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తాం, అంతేనా? ఎక్స్ ఇంటూ వై. చలో ఇది తీసుకుందాం. సో ఎక్స్ ఇంటూ వైని ఎక్స్ ఇంటూ డివై ప్లస్ వై ఇంటూ డిఎక్స్, అవునా? దీన్ని ఇలా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు కదా. రైట్ బెడా. సో మొత్తానికి అయితే ఇది అయితే పోయింది కదా, మైనస్ కే ఇంటూ ఏమొచ్చింది? ఎక్స్ ఇంటూ వై వచ్చింది, అంతేనా? రైట్. సో ఇప్పుడు వాల్యూస్ ఏమి ఇచ్చిండు? ఎక్స్ వాల్యూ ఏమో 0 నుంచి ఏ, వై కూడా 0 నుంచి ఏ కదా, అంటే మొత్తానికి అయితే ఇలా రాసుకోవచ్చు కదా. ఎక్స్ వై పక్క పక్కకే ఉన్నాయి కాబట్టి ఇది చూడండి, 0 నుంచి ఏ కామా ఏ, అంతేనా? రాసుకోవచ్చు కదా బేటా. రైట్. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎట్లా 0నే, ఇది మల్టిప్లై చేస్తే మైనస్ కే ఇంటూ ఏ స్క్వేర్, మైనస్ కే ఇంటూ ఏ స్క్వేర్. ఆప్షన్ బి ఇస్ ఆన్సర్. ఓకే, అర్థమైందా బేటా? చలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ వర్క్ డన్ బై కాన్స్టెంట్ హారిజాంటల్ డైరెక్షన్. కాన్స్టెంట్ ఫోర్స్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్. హారిజాంటల్లోనే చూడండి, హారిజాంటల్లోనే. ఓకే, సో ఫోర్స్ ఇదే డైరెక్షన్లో ఉన్నది కదా, హారిజాంటల్. డిస్ప్లేస్మెంట్ ఎంత హారిజాంటల్ డైరెక్షన్లో? ఆరే కదా, హారిజాంటల్ అది చూడండి. ఓకే, హారిజాంటల్ ఎంత జరిగింది? ఈ నుంచి ఈడ వరకు ఆరే కదా జరగాల్సింది, అవునా? ఎఫ్ ఇంటూ ఆర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వర్క్ డన్ బై కాన్స్టెంట్ ఫోర్స్ అలాంగ్ ద లైన్ ఏబి. ఫోర్స్ ఏమో ఇట్ సైడ్, ఇది ఆరు ఇది ఆరు, డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? √2 ఇంటూ ఆర్ అవుతుంది కదా, పైథాగరస్ థియరం ద్వారా, అవునా? ఇప్పుడు నాకు చెప్పండి, ఇగో ఫోర్స్ ఇదే డైరెక్షన్లో ఉన్నది, ఇంకా డిస్ప్లేస్మెంట్ కూడా ఇదే డైరెక్షన్లో ఉన్నాయి, రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, అవునా? వర్క్ డన్ ఏమైందన్నా? ఎఫ్ ఇంటూ √2 ఇంటూ ఆర్, అంతేనా? నెక్స్ట్ క్వశ్చన్. వర్క్ డన్ బై కాన్స్టెంట్ ఫోర్స్ అలాంగ్ ద ట్రాక్. అలాంగ్ ద ట్రాక్ అంటే ఏంటి? అలాంగ్ దిట్స్ పాత్ అన్నమాట. ఓకే, సో ఫోర్స్ ఇంటూ ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? అలాంగ్ ద పాత్ ఇట్లా కంటిన్యూగా యాక్ట్ అవుతూ ఉంది అన్నట్టు ఇక్కడ ఫోర్స్. ఓకేనా? రైట్ బెటర్. సో దాని యొక్క డిస్టెన్స్ ఏమవుతుంది? πr/2 అవుతుంది. ఈ నుంచి లీడ్కి πr/2నే కదా, అవునా? తెలుసు కదా బేటా. మొత్తం గుండ్రంగా ఉంటే 2πr, సగం ఉంటే πr, ఇందులో సగం ఉంటే అంటే 90 degrees. సో πr/2 అంటే ఇది ఇంతే కదా, దీన్ని πr/2. ఓకే, రైట్ బేటా. నెక్స్ట్ క్వశ్చన్. వర్క్ డన్ బై గ్రావిటీ. దీనిలోనే గ్రావిటీ ఎంత వర్క్ చేసింది? ఓకే, ఫోర్స్ అయితే ఇటు ఉన్నది, భూమిని ఏం చేస్తుంది? ఓకే, భూమినేమో కిందికి లాగుతుంది. ఓకే, ఎంత పైకి పోయింది? ఇక్కడ వరకు అయితే పోయింది కదా, అంతేనా కదా? భూమినేమో కిందికి లాగుతున్నది. డిస్ప్లేస్మెంట్ ఎంత? అపోజిట్ డైరెక్షన్లో ఉన్నది, అంతేనా? ఆర్ అంటే బి వరకు చూసుకుంటే ఆరే కదా అది, అవునా కదా? సో వర్క్ డన్, సో అపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మైనస్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, అంతేనా? రైట్ బెడా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. A small block of mass small m kept on a rough inclined surface of inclination theta fixed in an elevator.
ఓకే, సో ఈ విధంగా ఉన్నది, సరేనా. ద ఎలివేటర్ గోస్ అప్ విత్ ఎ యూనిఫామ్ వెలాసిటీ v, ఇది v అనే వెలాసిటీతో పోతున్నదంట. అండ్ ద బ్లాక్ డస్ నాట్ స్లైడ్ ఆన్ ద వెడ్జ్, అంటే ఇక్కడ ఫ్రిక్షన్ ఉన్నట్టు కదా. ద వర్క్ డన్ బై ద ఫ్రిక్షన్ ఫోర్స్ ఆన్ ద బ్లాక్ ఇన్ టైమ్ t, వర్క్ డన్ బై ద ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంత అంట. మంచి క్వశ్చన్ చూడండి, మంచి క్వశ్చన్. ఓకే, సో దీనిపైన ఒక బ్లాక్ ఉన్నది, ఇట్ సైడ్ ఏమో కింద పడకుండా ఫ్రిక్షన్ ఆపుతున్నది కదా. ఇటు ఎవరు లాగుతున్నారు, ఎంజీ సైన్ టీటా. అవునా, ఇదేంది ఎంజీ కాస్ టీటా కదా. ఇదేంది బేటా నార్మల్ కదా. అవును, ఇదేంది ఎంజీ, ఇది టీటా అయితే ఇది టీటా, అంతేనా, కరెక్టేనా కదా. రైట్, ఇప్పుడు నాకు చెప్పండి, ఇది టీటా అయితే ఇదేమవుతుంది, ఇది కూడా టీటానే అవుతుంది కదా. వర్క్ డన్ బై ద ఫ్రిక్షన్ ఫోర్స్ అడుగుతున్నారు కదా ఇన్ టైం టీ, అవునా. రైట్, సో కొంచెం సేపటికి ఈ లిఫ్ట్ అనేది కొంచెం టైంలో పైకి పోతుంది కదా, పైకి అయితే ట్రావెల్ అవుతుంది. ఇది కాన్స్టెంట్ వెలాసిటీతో పోతుంది కాబట్టి వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం, డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం, అవునా, కరెక్టేనా. ఇది ఎంత, సో టీ అనే టైంలో ఎంత పైకి ట్రావెల్ అయింది, ఇంత పైకి అయితే పోయింది కదా, అవునా. రైట్, ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఫ్రిక్షన్ అయితే పైకి తీసుకుపోతున్నది, అంటే ఇక వర్క్ డన్ బై ద ఫ్రిక్షన్ ఫోర్స్ అన్నారు కదా, ఓన్లీ ఫ్రిక్షన్ చూడండి. ఓకే, ఓన్లీ ఫ్రిక్షన్ని మాత్రమే చూడండి. రైట్, సో ఇదేంటి, ఎక్కడైతే డీటా ఉంటుందో అనుకొని కాస్ థీటా కదా, ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్లో సైన్ థీటా, ఎఫ్ఎస్ సైన్ థీటా, అవునా, ఎఫ్ఎస్ సైన్ థీటా. ఓకే, రైట్ బ్రదర్, సో ఎఫ్ఎస్ సైన్ థీటా చూడండి, ఎఫ్ఎస్ సైన్ థీటా, ఓకే, ఎఫ్ఎస్ సైన్ థీటా ఇంకా డిస్ప్లేస్మెంట్ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయా లేవా. ఎఫ్ఎస్ సైన్ థీటా ఇంకా డిస్ప్లేస్మెంట్, ఇది పైకి పోతుంది, ఎఫ్ఎస్ సైన్ థీటా కూడా పైన ఉన్నది, రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కదా. సో వర్క్ డన్ బై ద ఫ్రిక్షన్ ఏమవుతుంది బేటా, ఎఫ్ఎస్ సైన్ థీటా ఇంటూ డిస్ప్లేస్మెంట్, డిస్ప్లేస్మెంట్ ఏంటి వి ఇంటూ టీ కదా, వి ఇంటూ టీ. ఓకే, ఎఫ్ఎస్ దేంతో బ్యాలెన్సింగ్ అయింది, ఎంజీ సైన్ థీటా తోటి బ్యాలెన్సింగ్ అయింది, అయిందా లేదా. ఎఫ్ఎస్ ఇస్ బ్యాలెన్స్డ్ విత్ దేంతో, ఎంజీ సైన్ థీటా తోటి బ్యాలెన్సింగ్ అయింది, ఎందుకంటే అది రెస్ట్లో ఉంది కదా. సో ఎంజీ సైన్ థీటా ఇంటూ సైన్ థీటా ఇంటూ వి ఇంటూ టీ కదా, ఏమొచ్చింది ఎంజీవిటి సైన్ స్క్వేర్ టీటా, అంతేనా. ఎంజీవిటి సైన్ స్క్వేర్ టీటా ఇస్ ద ఆన్సర్, ఉందా, ఎంజీవిటి సైన్ స్క్వేర్ టీటా ఉంది, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇన్ కేస్ వర్క్ డన్ బై ద నార్మల్ ఎంత అని అడిగితే వర్క్ డన్ బై నార్మల్, సేమ్ క్వశ్చన్ వర్క్ డన్ బై ద నార్మల్. ఇది చూడండి, సో ఈ యాంగిల్ థీటా కాబట్టి ఒక్క నిమిషము క్లియర్ రాస్తాను, అవునా. సో ఈ యాంగిల్ ఏమవుతుంది, టీటా అవుతుంది కదా, అంతేనా కదా, ఈ యాంగిల్ టీటా అవుతుంది, అంతేనా కదా. ఈ యాంగిల్ టీటా అయితే ఈ యాంగిల్ అబ్బా ఇదైతే మీకు తెలుసు కదా నాన్న ఇందులో ఏమున్నదని, అంతేనా. ఇది టీటా అయితే ఇది కూడా టీటానే, అంతేనా. మీరు డయాగ్రామ్ మంచిగా నీట్గా వేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఉన్న కాంపోనెంట్ ఏమొస్తుంది, ఎన్ కాస్ టీటా అవుతుంది, నార్మల్, అవును, ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్లో ఎన్ సైన్ టీటా, అంతేనా. రైట్, సో వర్క్ డన్ బై ద నార్మల్, ఎన్ కాస్ టీటా పైననే ఉన్నది, ఇంకా డిస్ప్లేస్మెంట్ కూడా పైననే ఉన్నది కదా, అవునా. ఎన్ కాస్ థీటా పైననే ఉన్నది, ఇంకా డిస్ప్లేస్మెంట్ కూడా పైననే ఉన్నది, పైకి కదా ఇది మూవ్ అయింది, అవునా. రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి ఎన్ కాస్ థీటా ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఎన్ అనేది దేంతో బ్యాలెన్సింగ్ అవుతుంది చూడండి, ఎన్ అనేది దేంతో బ్యాలెన్సింగ్ అయింది, ఎంజీ కాస్ థీటా తోటి, అవునా. జస్ట్ ఎన్ అనేది దేంతో బ్యాలెన్సింగ్ అయింది చూడండి, కనిపిస్తుందా లేదా, అవునా. ఎన్ అనేది దేంతో బ్యాలెన్సింగ్ అయింది, ఎంజీ కాస్ థీటా తోటి బ్యాలెన్సింగ్ అయింది, అవునా. సో ఎంజీ కాస్ థీటా ఇంటూ ఎస్, సో ఎంజీ కాస్ థీటా ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఏంటి, ఎంత, వెలాసిటీ ఇంటూ టైం కదా, ఇప్పుడు రాసిన కదా, ఎక్స్ ఈక్వల్ టు వి ఇంటూ టీ అని. ఓకే,
ఎన్ ఎంజీ కాస్ థీటా కదా. అచ్చా ఈ కాస్ థీటా మర్చిపోయినా, కాస్ థీటా ఇంటూ ఎస్ కదా. అవునా, కాస్ థీటా ఇంటూ కాస్ థీటా, కాస్ స్క్వేర్ థీటా, డిస్ప్లేస్మెంట్ ప్లస్లో వెలాసిటీ ఇంటూ టైం. సో ఏమొచ్చింది అన్న, ఎంజీవిటీ కాస్ స్క్వేర్ థీటా. ఓకే, వర్క్ డన్ బై ద నార్మల్ ఎంత వచ్చింది అని అంటే ఇట్లా చేయాలన్నట్టు. ఓకేనా, వర్క్ డన్ ఎంజీవిటీ కాస్ స్క్వేర్ థీటా. నార్మల్కి అయితే అది, ఫ్రిక్షన్ అడిగితే ఫ్రిక్షన్ అడిగింది కాబట్టి ఇదే, అంతేనా, కరెక్టేనా కదా. సో ఈ విధంగా సాల్వ్ చేసుకోండి బేటా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద సిస్టమ్ షోన్ ఇన్ ఫిగర్. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అయితే ఇచ్చేయండు. ఓకే, బిట్వీన్ ద బ్లాక్ అండ్ ద టేబుల్ మ్యూ అయితే ఇచ్చేయండు. ద సిస్టమ్ ఈజ్ రిలీజ్ ఫ్రమ్ రెస్ట్. ఫైండ్ ద వర్క్ డన్ బై ద ఫ్రిక్షన్ వెన్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ బ్లాక్ ఈస్ 10 మీటర్. ఓకే, ఫ్రిక్షన్ ద్వారా, జస్ట్ ఫ్రిక్షనే కనుక్కోండి అంటున్నాడు, ఫ్రిక్షన్ ద్వారానే. ఓకే, ఫ్రిక్షన్ అనేది ఇట్ సైడ్ ఉంటుంది, అంతేనా, మోషన్ ఉన్నది కాబట్టి కెనెటిక్ ఫ్రిక్షన్ తీసుకుంటున్నాను. ఓకే, రైట్ బిడా. డిస్ప్లేస్మెంట్ ఏమో అట్ సైడ్ ఉంటుంది, అంతేనా, కరెక్టేనా కదా, అవునా, రైట్. సో మైనస్ ఎఫ్కే ఇంటూ ఎస్ కదా, ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి మైనస్లో రాస్తాము. ఓకే, మైనస్ మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్. మ్యూ వాల్యూ ఎంత ఇచ్చిండు, 0.5, అంతేనా, మీ వాల్యూ 0.5 అయితే ఇచ్చిండు, అంటే 5/10. నార్మల్ రియాక్షన్ దేంతో బ్యాలెన్సింగ్ అయింది, ఎంజీ తోటి కదా. మాస్ ఎంత ఇచ్చిండు, 1 kg ఇచ్చిండు అనమాట. ఇది 1 kg, ఇది 2 kg, ఎందుకంటే బ్రాకెట్ లీడ ఎం ఇచ్చింది కదా, అవునా, రైట్ బడా. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఎంత, బ్లాక్ ఈజ్ మూవ్ 10 మీటర్స్, 10 మీటర్స్ వరకు ముందర పోయింది అది. ఓకే, ఇది పోయింది, అవునా. ఎంత వచ్చిందన్న, -50 జౌల్స్ వచ్చింది. వర్క్ డన్ బై ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంత వచ్చింది, -50 ఉందా, ఎస్. సో -50 ఇస్ ద ఫైనల్ ఆన్సర్ నాన్న. ఓకే, రైట్. సో ఇక్కడ వరకు అయితే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ ఇదే క్వశ్చన్లో మీరు నెట్ యాక్సిలరేషన్ ఎంత కనుక్కోండి, టెన్షన్ ఎంత వస్తుందో కనుక్కోండి. ఇది హోంవర్క్, కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, రైట్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్మాల్ బ్లాక్ ఆఫ్ మాస్ ఈస్ kept on a rough inclined surface of inclination theta fixed in an elevator. The elevator goes up with a uniform velocity. ఇంతకుముందు చేసినదే కదా, ఎలివేటర్ ఉన్నది, దానిపైన ఇగో అవునా, ఇంక్లైన్ ప్లేన్ ఉన్నది, దానిపైన బ్లాక్ ఉన్నది, v అనే వెలాసిటీతో మూవ్ అవుతున్నది, అవునా. అండ్ ద బ్లాక్ డస్ నాట్ స్లైడ్ ఆన్ ద వెడ్జ్. వర్క్ డన్ బై ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆన్ ద బ్లాక్ ఇన్ టైమ్ t విత్ రెస్పెక్ట్ టు లిఫ్ట్. విత్ రెస్పెక్ట్ టు లిఫ్ట్ ఏమైతుంది నాన్న, ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు, అయితే ఈ బ్లాక్ని అయితే చూస్తున్నారు అనమాట. ఓకే, ఓకే, ఎంజే సైన్ థీటా కదా. అతనికి ఎట్లా కనిపిస్తుంది, ఈ బ్లాక్ అనేది మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుందా, అయితే లేదు, అది రెస్ట్లో ఉన్నది, అవునా. దానిపైన ఫోర్స్ అప్లై అవుతున్నట్టు కనిపిస్తున్నదా, ఇక్కడ నుంచి చూస్తున్న వ్యక్తికి అనిపిస్తలేదు, అవునా. సో ఫైనల్లీ వర్క్ డన్ ఏంటి, విత్ రెస్పెక్ట్ టు లిఫ్ట్ 0 అవుతుంది అనమాట. కింద నుంచి చూస్తే ఫ్రిక్షన్ ద్వారా కనుక్కున్నాం ఆల్రెడీ, అవునా. ఆ ఫ్రిక్షన్ పైకి లేపుతున్నది, అది కూడా పైకి పోతున్నది కాబట్టి అట్లా అనుకున్నాము, అంతేనా, కరెక్టేనా కదా, అర్థమైందా బేటా. ఇంతకుముందు ఫ్రిక్షన్ ఉండే, ఫ్రిక్షన్ పైకి తీసుకుపోతుంది, పైకి మూవ్ అయింది అన్నట్టు అనుకున్నాము. కానీ దీంట్లో ఈడ వ్యక్తి లోపలనే ఉన్నాడు, ఇది రెస్ట్లో ఉన్నది, అవునా. ఆయనకేమనిపిస్తుంది, ఆయన నేను కూడా రెస్ట్లోనే ఉన్నా, ఇది కూడా రెస్ట్లో ఉన్నది, అక్కడ డిస్ప్లేస్మెంట్ లేదు, ఇంకా ఫోర్స్ కూడా లేదు, ఏం లేదు కాబట్టి 0 అని అనుకుంటారు, అవునా. విత్ రెస్పెక్ట్ టు లిఫ్ట్ అంటే 0 రాయండి. ఓకే, స్లిప్పింగ్ ద చైన్, ఓకే, ఆఫ్ మాస్ m అండ్ లెంత్ L ఆన్ ద టేబుల్. సో ఇది చూడండి నాన్న, ఇక్కడ చూడండి, ఎస్. సో రైట్, కరెక్ట్. ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ అనేది నేను ప్రాక్టికల్గా అంటే ఎక్స్పెరిమెంటల్ వీడియో అయితే చేస్తున్నాను. ఓకే, మీరు ఇది చూడాలనుకుంటే కనుక షార్ట్స్లో చూడొచ్చు. ఓకే, ఇది ఎక్స్పెరిమెంట్ చేసి చూపెట్టినా నేను మీకు. ఓకే, సో చూడండి, గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ షార్ట్ కట్ ట్రిక్ అనమాట. ఇది చైన్ యొక్క మాస్ ఎంత m, దాని యొక్క లెంత్ ఎంత L. ఈడైతే ఫ్రిక్షన్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. స్లిప్పింగ్లో ఫ్రిక్షన్ అనేది ఏం లేదు, మీరు ఎన్నిసార్లు టేబుల్ పైన చైన్ పెట్టినా జారుకుంటా కింద పడుతుంది. ఓకే, సో ఇక్కడ హ్యాంగింగ్ పార్ట్ ఎంత, L/N అనుకుందాం. ఓకే, రైట్. మిగతా పార్ట్ ఏమో దీనిపైన అయితే ఉన్నది. ఓకే, అయితే నేనేం చేసిన, దీన్ని పట్టుకొని వదిలిపెట్టేస్తే అట్లా జారుకుంటా కింద పడుతుంది కదా, అవునా. ఫ్రిక్షన్ లేదు కాబట్టి జారుకుంటా పడుతుంది, అవునా.
నేనేం చేసిన దీన్ని పట్టుకొని ఇట్లా లాగి టేబుల్ పైన పెట్టిన. ఓకే రైట్. అయితే క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడంటే ఎగ్జామ్లో ఫైండ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఫర్ బ్రింగింగ్ దిస్ చైన్ టు కీప్ ఆన్ ద టేబుల్ అని చెప్పేసి అంటున్నాను. ఓకే సో నేను ఈ చైన్ని ఈ టేబుల్ పైన కంప్లీట్గా పెట్టడానికి కోసము నేను ఎంత వర్క్ చేసినా అని చెప్పేసి ఎక్స్టర్నల్ వర్క్ నేనే కదా లాగింది, అవును ఎక్స్టర్నల్ నేనే కదా చేసింది వర్క్, నేను ఎంత వర్క్ చేసినా అని చెప్పేసి అడుగుతున్నాను. ఓకే దానికి సంబంధించిన ట్రిక్ ఏంటంటే mgl/2 × 1/n². n అంటే ఏంటి, ఈ వాల్యూ అన్నట్టు. ఓకే ఇన్ కేస్ చూడండి ఇక్కడ మీకు ఈ హ్యాంగింగ్ పార్ట్ యొక్క లెంత్ అయితే ఎగ్జామ్లో ఇస్తాడు. ఓకే ఎంత l/2 అంటే n = 2 అన్నట్టు కదా, 2 పెట్టేసి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే లేదు ఇక్కడ ఎంత ఇచ్చిండు అంటే 3l/4 ఇచ్చిండు. ఓకే అప్పుడు n వాల్యూ ఏం తీసుకుంటారు, l వాల్యూ ఏం తీసుకుంటారు, 4/3 తీసుకోవాలి. ఈ 3 కింద రాయండి. n = 4/3. ఇక్కడ n వాల్యూస్ 4/3 సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వస్తుంది. ఓకే ఎస్ సో జస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఇది. ఓకే ఇప్పుడు ఇంతకుముందు నేను పట్టుకొని లాగినా కదా, ఇప్పుడు నేను వదిలిపెట్టేస్తే ఏమవుతుంది, రప్ అని చెప్పేసి కింద జారుకుంటా వస్తుంది కింద, అవునా రైట్. సో కిందికి ఎవరు లాగుతున్నారు, భూమి. అంటే ఇక్కడ వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద గ్రావిటీ అని అడుగుతున్నాను. ఓకే రైట్. సో ఇట్లా కింద పడుతుంది. ఓకే రైట్. సో ఇది క్రాస్ అయ్యేటప్పుడు, టేబుల్ని క్రాస్ చేసేటప్పుడు, ఓకే ఇది మొత్తం కంప్లీట్గా టేబుల్ని అయితే లీవ్ చేసింది, అంతేనా రైట్. బట్ సో అయితే భూమి అనేది ఈ చైన్ని కిందికి లాగడంలో ఎంత వర్క్ చేసింది అని చెప్పేసి అడుగుతున్నాను. ఓకే నేను దీనికి సంబంధించిన షార్ట్ చేసిన, మీరు ఈ ద్రోణ సిరీస్ చూస్తే కనుక షార్ట్స్ అన్నీ చూడండి మీరు. ఓకే మీరు అక్కడ షార్ట్ కట్స్ నేర్చుకుంటారు, ట్రిక్స్ నేర్చుకుంటారు, కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు, అన్ని షార్ట్లు మీకు యూజ్ అయ్యేలాగానే ఉన్నాయి నా ఎగ్జామ్కి. ఓకే ఎస్ బెటర్. సో దీనికి సంబంధించిన ఫార్ములా ఏంటంటే, సో ఇది హ్యాంగింగ్ పార్ట్ యొక్క లెంత్ l/n1 అనుకుందాము. ఓకే కంప్లీట్గా ఇట్స్ వచ్చేసింది కాబట్టి l/n2 అనుకుందాము. ఓకే రైట్. ఇప్పుడు ఫార్ములా ఏంటంటే mgl/2 (1/n2² - n1²). ఓకే సో mgl/2 (n2) వాల్యూ ఏమైంది, ఫస్ట్ అయితే హ్యాంగింగ్ పార్ట్ అయితే ఉంది, ఇది మొత్తం సీదా అయిపోయింది కదా, సీదా అయిపోతే దీని యొక్క లెంత్ l అయిందా అంటే l/1 అని రాసుకోవచ్చు. అంటే n2 వాల్యూ 1 కదా, అంతే కదా బేటా. ఇది ఫస్ట్ హ్యాంగింగ్ పార్ట్ ఎంతో కొంత ఉంటుంది, 3l/4 అనుకుందాం. ఓకే అంటే n1 వాల్యూ ఏమొస్తుంది, 4/3 కదా, అంతేనా కదా, 4/3 అన్నట్టు n1 వాల్యూ. ఓకే ఈ సీదా అయిపోగానే l/n2 అంటే మొత్తం సీదా అయితే అయిపోయింది కదా, n2 వాల్యూ ఏంది 1 అన్నట్టు, అవునా n2 వాల్యూ ఏంది 1 అంటే ఇట్లా అన్నట్టు. ఓకే సో మీకు ఆ ఎక్స్పెరిమెంటల్ వీడియోలో ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన అన్నట్టు, అది ఎట్లా సీదా అయిపోయింది కదా, n2 వాల్యూ 1 అయిపోతుంది కదా, అవును రైట్. బట్ సో n1 ప్లస్ n పెట్టిన అన్నట్టు అంతే. ఓకే రైట్. సో n1 వాల్యూ 4/3 కదా, ఇక్కడ 4/3 పెట్టండి, ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. ఓకే ఈ హ్యాంగింగ్ పార్ట్ అనేది లెంత్ ఎగ్జామ్లో ఇస్తాడు, సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే ఎస్ నానా. నెక్స్ట్ బెస్ట్ ట్రిక్ టు సాల్వ్ టేబుల్ అండ్ చైన్ న్యూమరికల్ ఇఫ్ ఫ్రిక్షన్ ఇస్ ప్రెసెంట్ బిట్వీన్ టేబుల్ అండ్ చైన్. ఇప్పుడు ఫ్రిక్షన్ ఉన్నది కాబట్టి ఇది రెస్ట్లో ఉన్నది, అంతేనా ఆగిపోయింది టేబుల్ పైన. ఇది హ్యాంగింగ్ పార్ట్ లెంత్ l/n అనుకుందాము, ఈ హ్యాంగింగ్ పార్ట్ యొక్క మాస్ స్మాల్ m అనుకుందాం, మిగతా మాస్ అనేది ఇన్నే ఉన్నది, ఇక్కడ ఫ్రిక్షన్ అనేది ఉన్నది. ఓకే దీనికి సంబంధించిన క్వశ్చన్లో r అడుగుతాడు. ఓకే రైట్ బడా. సో దీనికి సంబంధించిన ఎక్స్పెరిమెంటల్ షార్ట్ కూడా నేను చేసినాను, సో కావాలంటే మీరు షార్ట్స్ చూడండి. ఓకే ఎస్ నాన్న. సో ఫైండ్ హ్యాంగింగ్ పార్ట్ లెంత్ అని అడిగితే ఫార్ములా ఏంటంటే μl/μ+1 అన్న. ఓకే గుర్తుపెట్టుకోవాలి ఫార్ములాస్ అన్నీ. ఓకే ఏదన్నా అడగచ్చు, ఈ ఎన్ని ఉన్నాయి 5 క్వశ్చన్స్లో ఏదైనా డైరెక్ట్ క్వశ్చన్ అడగచ్చు నాన్న. ఓకేనా హ్యాంగింగ్ పార్ట్ ఎంత ఉండాలి, ఆ చైన్ అనేది రెస్ట్లో ఉండడానికి, లేదు టేబుల్ పైన ఉన్న మాస్ ఎంత ఉండాలి, టేబుల్ పైన చైన్ యొక్క లెంత్ ఎంత ఉండాలి, ఇట్లా అడుగుతాడు అన్నట్టు. ఫైన్ హ్యాంగింగ్ పార్ట్ లెంత్ అంటే μl/μ+1. ఫైన్ లెంత్ ఆఫ్ చైన్ ప్రెసెంట్ ఆన్ ద టేబుల్, టేబుల్ పైన ఎంత ఉండాలి, లెంత్ ఇంత ఉండాలి l/μ+1. ఫైన్ హ్యాంగింగ్ పార్ట్ మాస్ ఎంత ఉండాలి, హ్యాంగింగ్ పార్ట్ది ఇంత ఉండాలి μm/μ+1. ఫైన్ మాస్ ప్రెసెంట్ ఆన్ ద టేబుల్,
m by mu plus 1. మినిమం ఫ్రిక్షన్ టు అవాయిడ్ స్లిప్పింగ్, మినిమం ఫ్రిక్షన్ ఎంత ఉండాలి, 1 by n minus 1 అని ఉండాలి. ఓకే, సో ఇది షార్ట్ కట్ ట్రిక్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కన్జర్వేటివ్ ఫోర్స్. సో ఇక్కడ కన్జర్వేటివ్ ఫోర్స్ ఇంకా నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అయితే ఉన్నాయి. ఈ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఇంకా నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ని మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే నేను చెప్తాను. కన్జర్వేటివ్ స్పెల్లింగ్ ఎట్లున్నది, చిన్న ఉన్నది. నాన్ కన్జర్వేటివ్ స్పెల్లింగ్ ఎట్లున్నది, పెద్దది. అవునా, ఇప్పుడు డిస్టెన్స్ ఇంకా డిస్ప్లేస్మెంట్లో ఏది పెద్దది, డిస్టెన్స్ పెద్దదా డిస్ప్లేస్మెంట్ పెద్దదా? సార్ డిస్టెన్స్ పెద్దది సార్. అవునా, అంటే నాన్ కన్జర్వేటివ్ అనే ఇగో వర్డ్ అనేది పెద్దగా ఉన్నది అంటే అది డిస్టెన్స్. కన్జర్వేటివ్ ఫోర్స్ వర్డ్ చిన్నగా ఉన్నది అంటే డిస్ప్లేస్మెంట్. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికే మీకు డిస్ప్లేస్మెంట్ అని చెప్పేసి రాసిన. ఓకే, ఇవే ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న మీకు. కన్జర్వేటివ్కి నాన్ కన్జర్వేటివ్కి డిస్టెన్స్ ఇంకా డిస్ప్లేస్మెంట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, చూడండి, ఒక వ్యక్తి ఒక డబ్బాను ఈ నుంచి లీడ్కి తీసుకోపోయిండు. ఓకే, రైట్ బ్రదర్. సో ఈ నుంచి లీడ్కి తీసుకోపోతే దానికి డిస్టెన్స్ ఎంత అనుకుందాం, 5 మీటర్లు అనుకుందాం. ఓకే, లేదు సార్ ఇంకొక వ్యక్తి ఈ నుంచి ఇట్లా తీసుకోపోవచ్చు కదా సార్. సరే, ఇట్లా తీసుకోపోతే ఒక 20 మీటర్లు అనుకుందాం. ఓకే, ఇట్లా తీసుకో ఈ దారిలో. లేదు సార్, ఓకే, ఈయన ఈ డబ్బాను ఇట్లా తీసుకోబోతున్నాడు ఈ దారిలో వెళ్తే ఓ 50 మీటర్లు అనుకుందాం. ఓకే, డిస్టెన్సే కదా. అవునా, డిస్టెన్స్ అంటున్నా, డిస్టెన్స్ వెళ్ళే దారి. అవునా, ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ అనేది షార్ట్ కట్. స్టార్టింగ్ ఇంకా ఎండింగ్ పాయింట్ పైన అయితే డిపెండ్ అవుతుంది, అంతేనా? రైట్. సో వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ ఫస్ట్ బాడీ, 5 మీటర్స్. సెకండ్ పాత్లో వెళ్తే డిస్ప్లేస్మెంట్ ఎంత, మళ్ళా 5 కదా. థర్డ్ పాత్లో వెళ్తే డిస్ప్లేస్మెంట్ మళ్ళీ 5. ఎందుకు, డిస్ప్లేస్మెంట్ అనేది స్టార్టింగ్ ఇంకా ఎండింగ్ పాయింట్ పైన ఆధారపడుతుంది కదా. సో స్టార్టింగ్ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేసిన కదా నాన్న ఇది మొత్తము, అవునా కదా. సో దానికి సంబంధించింది సేమ్ రిలేటెడ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఓకే, మీరు కనుక అది చూడలేరు అనుకోండి, ఇక అది మొత్తం ఇక డిస్ప్లేస్మెంట్లు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తే ఇక ఈ వరకు వస్తుంది. ఈ సిరీసే మహాభారత్ సిరీస్ అయిపోతుంది నాన్న. ఓకే, రైట్ బెటా. సో కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఆర్డర్లో చూసుకుంటారండి, నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ని మీరు క్యాప్చర్ చేస్తారు కాబట్టి నేను చెప్పేది మీకు ఇప్పుడు ఈజీ ఉంటుంది. ఓకే, మీరు ఏది చూడకుండా అన్ని స్కిప్ చేసుకుంటా పోతే నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు హార్డ్ డే అవుతుంది నాన్న. ఓకే, రైట్ నాన్న. సో చూడండి, వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్ డజంట్ డిపెండ్స్ అపాన్ ద పాత్. డిస్ప్లేస్మెంట్ వెళ్ళే దారిపైన ఆధారపడుతుందా, పడది. అదేవిధంగా కన్జర్వేటివ్ ఫోర్సెస్ కూడా వెళ్ళే దారిపైన ఆధారపడవు. వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్ అలాంగ్ క్లోజ్డ్ పాత్లో ఓకే డిస్ప్లేస్మెంట్ ఎంత, 0. మరి కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఎంత, 0నే. ఓకే, x1 = 5. అవునా, డిస్ప్లేస్మెంట్ ఇన్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ పాత్ ఎంత, 5 మీటర్సే. అవునా, రైట్. x1 5 తీసుకుందాం. అచ్చా ఇది ఓకే, ఇది ఈ పాయింట్ వద్దులేండి. ఓకే, ఫస్ట్ పాత్లో, సెకండ్ పాత్లో, థర్డ్ పాత్లో డిస్ప్లేస్మెంట్ ఎంత, 5 మీటరే కదా. రైట్, వర్క్ డన్ ఎంత, సేమ్ అన్నట్టు. ఓకే, వాట్ ఇస్ ద వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఇన్ 3 పాత్, సేమ్ అనాలి. ఓకేనా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ లెక్కనే పనిచేస్తుంది నాన్న. ఓకే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కన్జర్వేటివ్ ఫోర్స్ ఇది డిఎన్పి కదా. డిస్ప్లేస్మెంట్, అచ్చా ఇది డిస్ప్లేస్మెంట్. ఓకే, డిస్ప్లేస్మెంట్ అని రాసేది అట్లా పడ్డది. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే జెమ్స్ నాన్న, ఇది గుర్తుపెట్టుకోండి. ట్రిక్ ఏంటంటే జెమ్స్ నుంచి ఎమ్ని తీసేసేయండి. ఎక్కువగా మనం ఇవే యూజ్ చేస్తాం, గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, ఇంకా స్ప్రింగ్ ఫోర్సెస్. ఓకే, ఇవి వచ్చేసి కన్జర్వేటివ్ ఫోర్సెస్, షార్ట్ కట్స్ పైన అయితే ఆధారపడతాయి. ఓకే, స్టార్టింగ్ పాయింట్ చూడాలి, ఎండింగ్ పాయింట్ అయితే చూడాలి. ఓకే, వెళ్ళే దారి పైన అయితే ఆధారపడవు. ఓకే, నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ పెద్దగా ఉన్నది అంటే ఇది డిస్టెన్స్ అన్నట్టు. ఓకే, డిస్టెన్స్. ఓకే, ఇలా డిస్టెన్స్ ఏది సార్, x3 గ్రేటర్ దెన్ కదా, ఇలా ఎక్కువ డిస్టెన్స్. నెక్స్ట్ x2, నెక్స్ట్ x1, అంతేనా కదా, అంతేనా.
డిస్టెన్స్ అనేది వెళ్ళే దారిపైన ఆధారపడుతుంది కదా, అదేవిధంగా నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అనేటివి కూడా వెళ్ళే దారిపైన ఆధారపడతాయి. వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అలాంగ్ క్లోజ్ పాత్, జీరోనా కాదు. ఓకే, డిస్టెన్స్ ఎంత క్లోజ్ పాత్లో 2πr, అంతేనా? 2πr కదా. సో ఈడ x1 2 మీటర్ అనుకుందాం, x2 4 మీటర్ అనుకుందామా. ఓకే, x3 20 మీటర్ అనుకుందాం. x1 ఎంత 2 మీటర్, x2 ఎంత 4 మీటర్, ఇది వచ్చేసి 20 మీటర్, అంతేనా? అవును, డిస్టెన్స్ థర్డ్ పాత్లో ఎక్కువ ఉంది కదా. సో ఇక్కడ వర్క్ డన్ ఎట్లుంటుంది మరి, డిస్టెన్స్ పెరిగితే వర్క్ కూడా పెరుగుతుంది అన్నట్టు. ఓకేనా, వర్క్ డన్ ఇన్ థర్డ్ కేస్ ఈజ్ వెరీ హై కంపేర్ టు సెకండ్, కంపేర్ టు ఫస్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్. సో నాన్ కన్జర్వేటివ్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫ్రిక్షన్ ఫోర్సెస్ ఇంకా విస్కస్ ఫోర్సెస్ అనమాట. ఓకే, ఫ్రిక్షన్ ఫోర్స్ అయితే మీకు తెలుసు. ఈ విస్కస్ ఫోర్సెస్ అంటే ఏంటి, నీళ్ళ లోపల వాటర్ లోపల ఉండే ఫ్రిక్షన్ ఫోర్స్ని మనము విస్కస్ ఫోర్స్ అని చెప్పేసి అని అంటాము. ఓకే, వాటర్ లోపల ఉండే ఫోర్స్ని అంటే వాటర్ లోపల ఉండే ఫ్రిక్షన్ ఫోర్స్ని మనము విస్కస్ ఫోర్సెస్ అంటాం. ఓకే, ఫైన్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఇన్ 2 కేసెస్. ఫైన్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఇన్ 2 కేసెస్. ఓకే, అయితే ఈ బ్లాక్ని ఇట్లా తీసుకొని పోతున్నా, దీని యొక్క లెంత్ ఎల్ అనుకుందాము. ఓకేనా, సో ఇదైతే టీటా అయితే ఉన్నది, ఇది చూడండి, దీని యొక్క లెంత్ ఎల్, ఇది యాంగిల్ టీటా. ఓకే, ఏడైతే టీటా ఉంటుందో అనుకొని ఏముంటుంది నాన్న, కాస్ టీటా కదా. ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్లో సైన్ టీటా ఉంటుంది, అంతే కదా. చలో, సో ఈ బ్లాక్ని ఇట్లా తీసుకోబోయిండ్రు, ఒక పాత్ ఏమో ఇది, ఇంకో పాత్ ఏమో ఇట్లా అంట. ఓకే, అయితే వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్ కనుక్కోవాలి. ఓకే, రైట్. సో కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఏంటి, గ్రావిటేషనల్ ఫోర్సే కదా. ఫస్ట్ పాత్లో చూద్దాం. ఫస్ట్ పాత్లో గ్రావిటీ ఏం చేస్తున్నది, ఇటులా అవుతున్నది కదా. సో mg సైన్ టీటా ఇటే కదా, అవునా. డిస్ప్లేస్మెంట్ ఏమో ఇటు ఉన్నది, అంతేనా, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నది లేదా. రైట్. సో ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే ఏం రాస్తాం, మైనస్ రాస్తాం కదా, మైనస్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, మైనస్ mg సైన్ టీటా ఇంటూ ఎల్. కరెక్ట్ రాసిందా ఫస్ట్ పాత్లో, అయిపోయిందా లేదా కదా బేటా. దీన్ని ఇటు తీసుకోబోతున్నాం కదా, డిస్ప్లేస్మెంట్ ఇటు ఉన్నది, భూమినేమో ఇట్లా అవుతుంది దీన్ని, అంతేనా. సెకండ్ పాత్లా. ఓకే, చలో. సో చూడండి ఏమొస్తుంది, కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఏంది, గ్రావిటేషనల్ ఫోర్స్, అంతేనా, కరెక్టేనా కదా. ఇప్పుడు నాకు చెప్పండి, ఇక్కడ గ్రావిటీనేమో కిందికి లాగుతున్నది, భూమినేమో కిందికి లాగుతున్నది, అవునా. కానీ డబ్బానేమో పైకి పోతున్నది, కానీ అంతేనా. డిస్ప్లేస్మెంట్ ఎంత, దీనేమో భూమినేమో కిందికి లాగుతున్నది, డిస్ప్లేస్మెంట్ ఏమో ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నది కదా, అవునా కదా. కన్జర్వేటివ్ ఫోర్సెస్ అనేటివి దేనిపైన ఆధారపడతాయి, ఓకే, గ్రావిటేషనల్ ఫోర్స్ కదా, కిందికి లాగుతుందా, దాని ఆపోజిట్ డైరెక్షన్లో ఏమున్నది, ఇదే, అవునా. ఇదేంది ఆపోజిట్ డైరెక్షన్లో ఎల్ సైన్ టీటా అన్నట్టు, అవునా కదా. భూమినేమో కింద లాగుతున్నది, ఈ డబ్బానేమో పైకి పోతున్నది, అంతేనా కదా. ఆపోజిట్లో మైనస్ mg, భూమి కిందికి లాగుతున్నది, డిస్ప్లేస్మెంట్ ఎంత, ఎల్ సైన్ టీటా, అంతేనా కదా. మీరు ఇట్లా తీసుకున్నా మీకు అదే ఆన్సర్ వస్తుంది, చూపెట్టాలనా. ఆల్టర్నేట్ వర్క్ డన్ ఏ నుంచి వెళ్ళి సికి, అంటే ఏ నుంచి వెళ్ళి బికి చేయాలి, ఇంకా బి నుంచి వెళ్ళి సికి చేయాలి. ఏ నుంచి వెళ్ళి బికి ఏమవుతుంది, ఏ నుంచి వెళ్ళి బికి, భూమి కిందికి లాగుతున్నది, డిస్ప్లేస్మెంట్ ఏమో ఇటు ఉన్నది కదా, అంతేనా. ఏమవుతుంది 0. ఓకే, ఇప్పుడు బి నుంచి వెళ్ళి సికి చూసుకోండి. ఓకే, బి నుంచి వెళ్ళి సికి చూసుకోండి, భూమి కిందికి లాగుతున్నది, కానీ డబ్బా అనేది పైకి లేకపోతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి, మైనస్ mg, పైకి ఎంత వెళ్ళింది, ఎల్ సైన్ టీటా పోయింది, మిగిలిన ఆన్సర్ ఎంత, మైనస్ mgl సైన్ టీటా. ఓకే, వర్క్ డన్ బై ఏసీ, అంటే ఏసీ అంటే ఏంది, సెకండ్ పాతే కదా, ఏ నుంచి సి, అవునా. ఇది ఫస్ట్ పాత్ అన్నట్టు అట్లా. ఓకే, అర్థమైందా బేటా, సేమ్ వచ్చిందా లేదా. సో కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఏంది నాన్న, కన్జర్వేటివ్ ఫోర్సెస్ షార్ట్ కట్ పైన ఆధారపడుతుంది, స్టార్టింగ్ ఇంకా ఎండింగ్ పైన అయితే ఆధారపడుతుంది కదా, అవునా. స్టార్ట్ ఈడా ఎండ్ ఈడా, అవునా, కరెక్టేనా కదా. రైట్ బేటా. సో కన్జర్వేటివ్ ఫోర్సెస్ అనేటివి మొత్తానికి అయితే క్యాలిక్యులేట్ అయితే చేసినాం కదా. రైట్. సో ఇది చూడండి, గ్రావిటీ కిందికి కదా లాగేది, ఎప్పుడు భూమి మొత్తం కిందికే కదా లాగాల్సింది.
దాని ఆపోజిట్ డైరెక్షన్లో ఇది పోతున్నది. అవునా? ఈడ చూసుకుంటే భూమి కిందికి లాగుతున్నది, కానీ ఇటు పోతుంది కాబట్టి ఇది జీరో అన్నట్టు. ఎప్పుడన్నా కానీ భూమి పై నుంచి ముందర తీసుకుపోయినారు అనుకోండి, అది జీరోనే. ఓకే రైట్. భూమి పైకి తీసుకుపోతే ఆడ మీకు వర్క్ అనేది కనిపిస్తుంది అగెన్స్ట్. ఓకే అగెయిన్స్ట్గా తీసుకుపోతే జరుగుతుంది. వర్క్ డన్ బై కన్జర్వేటివ్. ఇప్పుడు దీన్ని ఇటు లాగుతున్నాం, ఇటు తీసుకొస్తున్నాం. ఇనిషియల్ వచ్చి జీరో అంటే ఇటు తీసుకొస్తున్నాం అన్నట్టు. ఓకే భూమి కిందికి లాగుతుందా? భూమి కిందికి లాగుతున్నది. ఎంత? mg sin θ. ఇంకా డిస్ప్లేస్మెంట్ కూడా ఇటే కదా. అవును, రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కదా. సో mg sin θ ఇంకా l కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కదా. అవునా? రైట్ బట్ ఇది ఫస్ట్ దాంట్లో. ఇప్పుడు సెకండ్ దాంట్లో సార్ భూమి లాగుతున్నది కిందికి, డిస్ప్లేస్మెంట్ కూడా కిందనే ఉన్నది కదా. డిస్ప్లేస్మెంట్ ఎంత? ఓకే ఇది ఎల్ ఇచ్చిండు. ఓకే ఇదేమవుతుంది? ఎల్ కాస్ θ. ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్లో సైన్ θ. ఎంత కిందికి వచ్చింది? ఎల్ సైన్ θ కిందికి వచ్చింది కదా. అంతేనా కాదా? mg sin θ కిందనే, డిస్ప్లేస్మెంట్ కూడా కిందనే. సారీ mgనేమో కింద కదా, డిస్ప్లేస్మెంట్ ఎంత? ఎల్ సైన్ θ కిందికి వచ్చింది. అవునా కదా? ఇదేంది? ఇది మొత్తం ఎంత? ఈ నుంచి లీడ్కి ఎల్ సైన్ θ అన్నట్టు. ఓకే ఎల్ సైన్ θ అన్నట్టు, L sin θ. So finally work done in first, in second, both are equal. mg L sin θ. అంతేనా? అర్థమైందా బేటా? సింపులే ఉంది కదా నాన్న. అవునా? కొంచెం మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా కొంచెం ఈజీ అవుతుంది అన్నట్టు. ఓకే నెక్స్ట్ ఫైండ్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ అండ్ నాన్ కన్జర్వేటివ్. ఓకే సో వర్డ్ ఓకే ఇది ఏ అనుకుందాం, ఇది బి, ఇది సి, ఇది డి. ఓకే ఇది క్లోజ్డ్ పాత్. క్లోజ్డ్ పాత్ కనిపిస్తుందా? ఏ నుంచి స్టార్ట్ అయిందో మళ్ళీ ఆడికే వచ్చింది. ఓకే ABCDA క్లోజ్ పాత్లో వర్క్ డన్ ఏంటి? వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఏంటి? 0 కదా. డిస్ప్లేస్మెంట్ అన్న స్టార్టెడ్ అయింది ఈయన్నే, ఎండ్ అయింది అన్నే. ఓకే నాన్ కన్జర్వేటివ్. నాన్ కన్జర్వేటివ్ ఓకే ఇక్కడ ఏంది నాన్న? ఫ్రిక్షన్ ఫోర్స్ కదా. అవునా? ఫ్రిక్షన్ అనేది ఈ డైరెక్షన్లో ఉన్నది, డిస్ప్లేస్మెంట్ ఇటు, ఫ్రిక్షన్ ఏమో ఇక్కడ ఇటు ఉంటుంది. ఇది కిందికి పోతుంది కాబట్టి ఫ్రిక్షన్ ఇటు ఉంటుంది కదా. ఇది ఇటు పోతుంది కాబట్టి ఫ్రిక్షన్ ఇటు వస్తుంది. అంతేనా కదా? ఇగో ఎఫ్ఎస్ ఇంటూ ఎల్, ఎఫ్ఎస్ ఇంటూ ఎల్, ఎఫ్ఎస్ ఇంటూ ఎల్, ఎఫ్ఎస్ ఇంటూ ఎల్ కదా. ప్రతిసారి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కదా. ఫ్రిక్షన్ ఇంకా డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో కదా. ఇది పైకి పోతుంది, ఫ్రిక్షన్ కింద. అవునా? అంతేనా? ఇదొకసారి, అదొకసారి, అదొకసారి, ఇదొకసారి 4 సార్లు రిపీట్ అయింది. అంతేనా కదా? -4 ఇంటూ ఎఫ్ఎస్ ఇంటూ ఎల్. అవునా? కరెక్టే కదా బేటా? 4 సార్లు రిపీట్ అయింది కదా ఇదైతే. ఇక -FS ఇంటూ ఎల్, ఈ నుంచి లీడ్కి, ఈ నుంచి లీడ్కి -FS ఇంటూ ఎల్, ఈ నుంచి లీడ్కి -FS ఇంటూ ఎల్, ఈ నుంచి లీడ్కి -FS ఇంటూ ఎల్. అంతేనా? రైట్ బేటా. ఇప్పుడు ముందర పోదాము. F equal to 2 newtons ఈజ్ కన్జర్వేటివ్ ఫోర్స్ ఆర్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్. సో ఇక్కడ ట్రిక్ ఒకటి ఉన్నది, కన్జర్వేటివ్ ఫోర్సా కాదా కనుక్కోవడానికి కోసము. సో కన్జర్వేటివ్ ఫోర్స్ కోసం కండిషన్ ఏంటంటే ఓకే సో డో ఎఫ్ఎక్స్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎఫ్ఐ బై డో ఎక్స్. ఇంకోటి డో ఎఫ్ఐ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు డో ఎఫ్జెడ్ బై డో వై. ఇంకోటి ఏంటంటే డో fz by డో ఎక్స్ is equal to డో fx by డో z నాన్న. ఓకేనా? రైట్ బెడ్. సో ఇది కండిషను, ఏం లేదు, గుర్తుపెట్టుకోవడానికి కూడా ట్రిక్ చెప్తా చూడండి. ఓకే ఇన్ కేస్ ఈ కండిషన్ని ఒబే చేస్తే అది కన్జర్వేటివ్ ఫోర్సెస్, ఒబే చేయకుంటే నాన్ కన్జర్వేటివ్. అంతే. చూడండి ఫస్ట్ ఎక్స్ రాయండి, నెక్స్ట్ వై. అంటే ఎఫ్ఎక్స్ ఎక్స్ యాక్సిస్ ఉంటుంది కదా, అందులో వై ఉన్నదా లేదా చూసుకోవాలి టర్మ్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వై కనిపిస్తుందా? ఎఫ్వై. ఓకే ఎఫ్వై అంటే జే క్యాప్ రాస్తాం కదా, ఆడ మీకు ఎక్స్ ఉన్నదో లేదో చెక్ చేసుకోవాలా. ఓకే ఎక్స్ తోటి డిఫరెన్షియేషన్ చేయాలన్నట్టు. ఓకే ఎక్స్కి వై, వైకి జెడ్, ఇక్కడ మళ్ళీ ఆపోజిట్ అన్నట్టు. జెడ్కి జెడ్ వచ్చింది, వైకి వై వచ్చింది. జెడ్ ఎక్స్, జెడ్కి జెడ్, ఎక్స్కి ఎక్స్. ఎక్స్ వై, ఎక్స్కి ఎక్స్, వైకి వై. అర్థమైందా? ఎక్స్ వై రాసినప్పుడు ఎక్స్కి ఎక్స్ రాయండి, వైకి వై రాయండి. వై జెడ్ రాసినప్పుడు వైకి వై, జెడ్కి జెడ్. ఓకే జెడ్ ఎక్స్కి, జెడ్కి జెడ్, ఎక్స్కి ఎక్స్ అన్నట్టు. ఓకే అర్థమైందా? ఈడ ఎఫ్ ఈక్వల్ టు
2 న్యూటన్స్ ఉన్నది, అవునా అవునా. ఇక్కడ ఎక్స్లో వైలో జెడ్లో అసలు లేనే లేవు, అవునా. 0 = 0, 0 = 0, ఎక్స్ లేదు, వై లేదు, నా జెడ్ కూడా లేదు, ఏడికల్ డిఫరెన్షియేషన్ అయితే అంతేనా కదా. రైట్, సో ఇవన్నీ ఒబే అయితే వేసింది, దేర్ ఫోర్ ఇట్ ఈస్ కన్జర్వేటివ్ ఫోర్స్. ఒబే వేసింది కదా, 0 = 0, 0 = 0, 0 = 0, కన్జర్వేటివ్ ఫోర్స్. అంటే కాన్స్టెంట్ నంబర్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. కాన్స్టెంట్ ఉండే ఫోర్సెస్ కన్జర్వేటివ్ అవుతాయి. ఓకే, ఇది ఫోర్స్. ఓకే, దీనికి సంబంధించిన డయాగ్రామ్ అయితే ఇచ్చిండు, మరి ఇది కన్జర్వేటివ్ నాన్ కన్జర్వేటివ్ కనుక్కుందాం. ఓకే, సో ఇక్కడ జెడ్ మనకు అవసరం లేదు, ఐ ఉన్నది, జే ఉన్నది, ఐ ఉన్నది, జే ఉన్నది కదా, జెడ్ తోటి పని లేదు, అంటే రెండే తీసుకుందాం. ఫస్ట్ డో ఎఫ్ఎక్స్ బై డో వై, ఇక్కడ వై రాష్ట్రం కాబట్టి డో ఎఫ్వై బై డో ఎక్స్, అంతేనా. రైట్, చలో. సో ఇప్పుడు అండి ఎక్స్లో, ఓకే, అంటే ఐలో, ఓకే, ఫోర్స్ ఎక్స్ యాక్సిస్ అంటే ఇదే కదా, ఇది ఎఫ్ఎక్స్, ఇదేమో ఎఫ్ఐ అన్నట్టు, అంతేనా. ఓకే, ఎక్స్లో మీరు వైని చూడాలి, ఇక్కడ వై ఉందా, ఉంది, డిఫరెన్షియేషన్ అవుతుంది, ఎంత అవుతుంది మీకు 2 వస్తుంది కదా కదా. మరి ఇది ఎఫ్ వైలో ఎక్స్ని చూడాలి, ఎక్స్ ఉందా, ఉన్నది, దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 10 వస్తుంది కదా. 2 = 10 అవుతుందా, కాదు, అవుతుందా, కాదు. అంటే 2 = 10 అనేది ఎప్పుడు కాదు, కాబట్టి ఇది నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అన్నట్టు. నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అనేటివి వెళ్ళే దారి పైన ఆధారపడతాయి, కాబట్టి వెళ్ళే దారి, పెద్ద దారి ఏది, W2, అంటే W2 ఈజ్ గ్రేటర్ దాన్ W1 అన్నట్టు, అర్థమైందా. ఇదే కన్జర్వేటివ్ ఫోర్సెస్ అయితే W1 = W2 అవుతుండే అన్నట్టు. వర్క్ డన్ ఫర్ బ్లూయింగ్ ఎ బ్లాక్ ఫ్రమ్ హియర్ టు అండ్ హియర్ టు హియర్, బోత్ ఆర్ సేమ్ అంటుండే. కన్జర్వేటివ్ అయితే ఇది కన్జర్వేటివ్ ఫోర్సెస్ కావు. ఓకే, ఇది కన్జర్వేటివ్ ఫోర్సెస్ అయితే కావు. అర్థమైందా బేటా, అర్థమైందా. చలో, సో ఇదైతే మీకు క్లియర్గా అర్థమైపోయింది. నెక్స్ట్, ఫర్ ద పాత్ PQR ఈజ్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్ అంట. ఓకే, అంటే క్లోజ్ పాత్లో జీరోనే. ద అమౌంట్ ఇది, ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ క్యారింగ్ ఎ బాడీ ఫ్రమ్ P to Q and Q to R 5 joules and 2 joules. P to Q 5 joules anta, Q to R 2 joules anta. The work done in carrying the body from P to R enta anta. Okay, so ఇది కన్జర్వేటివ్ అన్నాడు కాబట్టి క్లోజ్డ్ పాత్ లో ఏముంటుంది, 0 ఉంటుంది కదా. అంటే వర్క్ డన్ ఇన్ PQ ప్లస్ వర్క్ డన్ ఇన్ QR ప్లస్ వర్క్ డన్ ఇన్ RP ఈజ్ ఈక్వల్ టు 0, అంతేనా. PQలో ఎంత ఇచ్చిండు, 5, QRలో 2, అంతేనా కదా. 5, 6, 7 అటు పంపిస్తే RP వాల్యూ ఎంత వచ్చింది, -7 joules వచ్చింది కదా. క్వశ్చన్లో ఏం అడిగిండు, P to R, ఇది R to P -7, మరి P to R +7, అంతే కదా, ఉల్టా, అవునా. రైట్, +7 ఉందా, ఉంది, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఈ క్వశ్చన్ అర్థమైందా. నేను ఈ ఫార్ములా రాసిన, ఎక్స్ వై వై జెడ్ రాసిన కదా. ఈడ ఇగో ఎక్స్లో వై వైలో ఇదే ఫార్ములా కదా నేను రాసింది, అవునా. డో ఎఫ్ఎక్స్ ఎక్స్లో వై వైలో ఎక్స్, ఇదే కదా రాసింది నేను, అవునా. మళ్ళీ కన్ఫ్యూజన్ అయ్యారని చెప్పేసి మళ్ళీ ఒకసారి చూపెట్టిన, అంత ఇంకేం లేదు. ఓకే, చలో నెక్స్ట్. ఇఫ్ W1 and W2 and W3 represent the work done in moving a particle from A to B, అవును కనిపిస్తుంది, along 3 different paths కనిపిస్తుంది కూడా. ఓకే, ఇన్ ఎ గ్రావిటేషనల్ ఫీల్డ్, ఇదేంది కన్జర్వేటివ్ ఫోర్సెస్ కదా, ఆఫ్ ఎ పాయింట్ మాస్, దెన్ ఫైండ్ ద కరెక్ట్ రిలేషన్షిప్. సో గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఆర్ ద కన్జర్వేటివ్ ఫోర్సెస్ కదా, అవునా. రైట్, సో కన్జర్వేటివ్ ఫోర్సెస్లో వర్క్ డన్ అంటే డిస్ప్లేస్మెంట్ కదా, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మూడింటి సేమ్ ఉన్నది కాబట్టి వర్క్ డన్ ఇన్ ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ ఇన్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ ఇన్ థర్డ్ అన్నమాట. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఓకే, ఎస్ బేటా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆన్ ఏ పార్టికల్ ప్లేస్డ్ ఎట్ ఆరిజిన్ ఏ వేరియబుల్ ఫోర్స్ అయితే వేరియబుల్ కనిపిస్తుంది కదా, F equal to -kx. ఓకే, రైట్, వేర్ A is a positive constant, okay, is applied
ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏఎక్స్ అంటే మైనస్ కేఎక్స్ లెక్క ఉంది కదా, అంటే స్ప్రింగ్ ఫోర్సెస్ అన్నట్టు ఇవి. ఓకే, ద గ్రాఫ్ బిట్వీన్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎ పార్టికల్ అండ్ ఎక్స్ ఈజ్ అ బెస్ట్ ఫర్. ఓకే, సో ఇది వచ్చేసి స్ప్రింగ్ ఫోర్స్ లాగా తీసుకుంటున్నాను. స్ప్రింగ్ ఫోర్స్ ఏంటి? కన్జర్వేటివ్ ఫోర్సెస్ కదా. సో వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్, ఫార్ములా ఏమొస్తుంది? ఎఫ్ ఇంటూ డిఎక్స్ కదా, అంతేనా. ఫోర్స్ వేరియబుల్ అన్నప్పుడు వర్క్ కనుక్కోవడానికి కోసం ఇదే కదా బేటా ఫార్ములా. సో ఏమొస్తుంది అనట? మైనస్ ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2, అంతేనా. కరెక్ట్. సో ఇదేంటి? వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్. అవునా. క్వశ్చన్లో ఏమడుతున్నాడు? ఓకే, ద గ్రాఫ్ బిట్వీన్ ద పొటెన్షియల్ ఎనర్జీ అడుగుతున్నాడు. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. అదేంటంటే వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అనమాట. ఓకే, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ, ఇది గుర్తుపెట్టుకోండి, నోట్. ఓకే, సో దీనిని పంపిస్తే ఏమొస్తుంది? మైనస్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ కదా. వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 బేటా. ఓకే, మైనస్ మైనస్ అయిపోతే పోయింది, అంటే పొటెన్షియల్ ఎనర్జీకి ఏమొచ్చిందట? హాఫ్ ఏ ఎక్స్ స్క్వేర్ వచ్చింది, అంతేనా. కరెక్టేనా కదా? అంటే పొటెన్షియల్ ఎనర్జీకి ఎక్స్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే ఇది అన్నట్టు మొత్తానికైతే మీకు. ఓకే, రైట్. ఇప్పుడు ఇదైతే వచ్చింది కదా. ఇప్పుడు కరెక్ట్ గ్రాఫ్ ఏదో చూద్దాం. u పవర్ 1 x పవర్ 2 1 2 ఉంటే పవర్లు పారాబోలా కదా. సో పారాబోలా యూ షేప్ ఉంటుంది కదా. ఈ యూ షేప్ అనేది ఎక్కడ వస్తుంది అంటే సింగిల్ ఆర్డర్లో వస్తుంది కదా. యూ ఏదైతే ఉన్నదో ఆర్డర్ వస్తుంది అన్నట్టు కదా. అవునా, ప్లస్ యూ కదా. అవునా, ప్లస్ యూ. సో ప్లస్ యూ ఇదే ఉన్నది, అంతేనా కదా. ఆల్రెడీ గ్రాఫ్ ట్రిక్స్లో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసినాను అన్న కదా. రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వర్క్ ఎనర్జీ థిరం. అవునా, ఈ వర్క్ ఎనర్జీ థిరం అంటే అందరికీ తెలిసిన విషయమే, సింపుల్ కదా. ఏంది నాన్న? నెట్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కెనెటిక్ ఎనర్జీ. నెట్ వర్క్ డన్ అంటే ఇక వర్క్ డన్ బై ఆల్ ద ఫోర్సెస్ అన్నట్టు. ఇక ఓకే, ఏంది అది? కన్జర్వేటివ్, నాన్ కన్జర్వేటివ్, ఒకటేమో ఎక్స్టర్నల్. ఇక ఈ మూడే ఉన్నాయి ఇక మనకు, ఇంకేమైతే లేవు ఇక. ఓకే, సో అన్ని నెట్ వర్క్ డన్ ఈక్వల్ చేంజ్ ఇన్ కెనెటిక్ ఎనర్జీ అన్నట్టు. అర్థమైందా? రైట్ బడా. సో ఎప్పుడైనా కానీ ఫోర్స్కి ఇంకా డిస్ప్లేస్మెంట్కి మధ్యలో గ్రాఫ్ ఇస్తే, ఓకే రైట్, సో దీని యొక్క ఏరియా ఏమొస్తుంది? చేంజ్ ఇన్ కెనెటిక్ ఎనర్జీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్. ఫార్ములా అయితే తెలుసు కదా బేటా. వర్క్ ఎనర్జీ, వర్క్ ఉన్నది, ఎనర్జీ ఉన్నది. నెట్ వర్క్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కెనెటిక్ ఎనర్జీ కదా. హాఫ్ ఎం వి స్క్వేర్. అబ్బా రాయమంటారా అది కూడా? ఓకే, నెట్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎం వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్. ఓకే, చలో. ఎస్ బేటా. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. A particle is acted upon by a force of constant magnitude which is always perpendicular to the velocity. Velocity ఇంకా force రెండు పర్పెండిక్యులర్ గా ఉన్నాయంట. సరే, velocity of a particle, the motion of a particle take place in a plane is that follows. ఫోర్స్ ఇంకా వెలాసిటీ పర్పెండిక్యులర్ ఉన్నాయి కాబట్టి అది ఖచ్చితంగా సర్క్యులర్ మోషన్ అయి ఉంటుంది, అంతేనా కదా. సో చూడండి, ఓకే, సెంట్రిపిటల్ ఫోర్స్ లోపల కదా, వెలాసిటీ ఏమో ఇట్ సైడ్ ఉంటుంది, అంతేనా కదా. వెలాసిటీ ఈజ్ ఆల్వేస్ టాంజెంటల్గా అయి ఉంటుంది, అంతేనా బేటా. అవునా, రైట్. సో ఈ మోషన్ ఏంది నా? సర్క్యులర్ మోషన్. అవునా, సర్క్యులర్ మోషన్లో ఏమేమి కాన్స్టెంట్ ఉంటుంది? వెలాసిటీ కాన్స్టెంట్ ఉంటుందా? కాదు. యాక్సిలరేషన్ కాన్స్టెంట్ ఉంటుందా? కాదు. కెనెటిక్ ఎనర్జీ కాన్స్టెంట్ ఉంటుంది. ఇట్ మూవ్స్ ఇన్ సర్క్యులర్ మోషన్, అంతేనా, అంతేనా కదా. టెన్షన్ ఫోర్స్, దారం తీసుకొని తిప్పినా కానీ టెన్షన్ ఒకటి, ఇంకా వెలాసిటీ పర్పెండిక్యులర్గానే ఉండేది కదా, అవునా కదా. రైట్ బేటా. సో వర్డ్ అనేది జీరోనే అవుతుంది ఎట్లన్నా కానీ సర్క్యులర్ మోషన్లో, అవునా. స్టార్టింగ్లో చెప్పిన ఏ కాన్స్టెంట్ ఫోర్స్ ఎంత? 10 న్యూటన్స్ ఈజ్ అప్లైడ్ టు ఏ బాడీ ఆఫ్ మాస్ 4 kg. సరే, మూవింగ్ ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 2 మీటర్ పర్ సెకండ్. ఇట్ ఆఫ్టర్ ద బాడీ అండర్గోస్ ఏ డిస్ప్లేస్మెంట్ ఇచ్చిండు 2 మీటర్. ఇట్స్ వెలాసిటీ బికమ్స్ 6 మీటర్ పర్ సెకండ్. ఫైనల్ వెలాసిటీ ఇచ్చిండు. దెన్ టోటల్ వర్క్ డన్ అంటే నెట్ వర్క్ డన్ కనుక్కోవాలి. ఓకే, రైట్ బేటా. సో ఇక్కడ చూడండి, నెట్ వర్క్ డన్ ఏమవుతుంది మనకు తెలుసు. నెట్ వర్క్ డన్ ది ఫార్ములా ఏంటి? చేంజ్ ఇన్ కెనెటిక్ ఎనర్జీ కదా, హాఫ్ ఎం వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్, అంతేనా కదా. అవునా, రైట్. నెట్ వర్క్ డన్ అంటే ఏంటి? ఎక్స్టర్నల్, కన్జర్వేటివ్, నాన్ కన్జర్వేటివ్ అన్నీ వస్తాయి ఇక. ఓకే, రైట్ బేటా. సో ఆ ఫార్ములా ఏంది? హాఫ్ ఎం వి స్క్వేర్ మైనస్
యూ స్క్వేర్ అన్నట్టు హాఫ్. మాస్ ఎంత ఇచ్చిండు 4 kg. వి స్క్వేర్ 6 6 36. యూ స్క్వేర్ 2 స్క్వేర్ ఎంత 4 కదా, 2 2 అవునా, 2 into 32 32 2 64 joules is the final answer. ఓకే, 64 joules is the final answer. 64 ఉందా, ఉంది. ఓకే, ఆప్షన్ బి is the answer. నెక్స్ట్ క్వశ్చన్. A force acts on a 2 kg particle, మాస్ అయితే ఇచ్చిండు 2 కిలోలంట, in such a way that the position of a particle as a function of time. సో చూడండి అన్న, డిస్ప్లేస్మెంట్ టైం ఈక్వేషన్ అయితే చూడండి, డిస్ప్లేస్మెంట్ అనేది టైం పైన ఆధారపడుతున్నది కదా, అవునా. వర్క్ డన్ డ్యూరింగ్ ద ఫస్ట్ 3 seconds, వర్క్ డన్ అనుకోవాలి మనం. ఓకే, ఫస్ట్ 3 secondsలో అనుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ డన్, ద నెట్ వర్క్ డన్ ది ఫార్ములా ఏంటి, హాఫ్ ఎం వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ కదా. సో వెలాసిటీ అయితే కనుక్కుందాము, డిస్ప్లేస్మెంట్ వేరియబుల్ కాబట్టి వెలాసిటీ కనుక్కోవడానికి కోసం ఫార్ములా ఏంది నాన్న, ఓకే, డిఫరెన్షియేషన్ చేయాలి కదా, అంతేనా కదా, డిఎక్స్ బై డిటి, ఎక్స్ వేరియబుల్ అన్నప్పుడు ఏమొస్తుంది 3 - 2t, అంతే కదా. సో ఇప్పుడు ఇనీషియల్ వెలాసిటీ ఏంటి, టైం t = 0, టైం 0 పెట్టండి, 3 m/s వచ్చింది. ఫైనల్ వెలాసిటీ ఎంత సెకండ్లో ఉన్నాడు, 3 secondsలో ఉన్నాడు, అవునా. సో ఏమొస్తుంది 3 × 2 × 3 ఎంత వస్తుంది, -3 m/s, అవునా. రైట్ నాన్న. సో ఇప్పుడు నెట్ వర్క్ డన్ ఫార్మ్ ఏందన్న, ఇదే కదా, హాఫ్ ఎం, హాఫ్ ఇంటూ ఎం, హాఫ్ ఇంటూ 2 kg. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్, వి స్క్వేర్ -3 హోల్ స్క్వేర్ ఎంత 9. ఇనిషియల్ వెలాసిటీ 3నే కదా, 3 స్క్వేర్ 9 అయిపోయింది. సో 9 - 9 0. నెట్ వర్క్ డన్ ఎంత 0. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఓకే, అర్థమైందా బేడా. వర్క్ ఎనర్జీ థిరం ద్వారా సింపుల్గా అయిపోతాయి న్యూమరికల్స్. ఓకే, ఎటువంటి కాంప్లెక్స్ న్యూమరికల్ అయినా కానీ ఈజీగా సాల్వ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ వర్క్ ఎనర్జీ థిరం అనేది మామూలుగా ఇంపార్టెంట్ కాదు మీకు. ఓకే, ఈ వర్క్ ఎడున్నది వర్క్ ఎనర్జీ థిరం, ఓకే, ఇది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది మీకు. ఓకే, ఇన్ఫైనైట్ టైమ్స్ ఇంపార్టెంట్. జస్ట్ ఫార్ములా సింపుల్ ఫార్ములానే. ఓకే, కానీ గుర్తుపెట్టుకోవాలి, సింపుల్ ఫార్ములానే. దీనిపై అయితే న్యూమరికల్స్ అయితే వస్తాయి. ఇంకోటి చెప్పిన కదా, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈక్వల్ టు మైనస్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు ఏంది, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ముందు వస్తుంది చెప్తా. ఓకే, నాకు తెలిసి నెక్స్ట్ క్లాస్లో వస్తుంది అనుకుంటున్నా, అప్పుడు మీకు క్లియర్ చేస్తాను నేను అది. ఓకే, ఏ బాడీ లూజెస్ హాఫ్ ఆఫ్ ఇట్స్ వెలాసిటీ ఆన్ పెనట్రేటింగ్ 6 centimeters, ఓకే, ఇంటూ వుడెన్ బ్లాక్. ఇది వుడెన్ బ్లాక్ అనుకుందాము. ఓకే, 6 centimeter లోపల పోయిన తర్వాత ఇనిషియల్ యూ అనుకుందాము. ఏ బాడీ లూజెస్ హాఫ్ ఆఫ్ ఇట్స్ వెలాసిటీ, ఇంట్లో లూజ్ అయిన వెలాసిటీ ఎంత, u/2, హాఫ్ అయితే బయటికి వచ్చినప్పుడు దీని ఒక వెలాసిటీ ఎంత, u/2, అవునా. పెనట్రేటింగ్ 6 centimeter into wooden block, how much will it penetrate more before it comes to rest. ఓకే, ఇంకా ఎంత దూరం బై ఇది రెస్ట్లోకి వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాను. ఓకే, దీనికి సంబంధించిన ట్రిక్ ఏంటంటే, ఓకే, సో ఇదేంది u/n. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఎంతన్నా లూస్ కానీ, ఓకే, ఇది మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్లో నేను చెప్పినాను ఈ ట్రిక్ కదా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. బుల్లెట్ వుడెన్ ప్లాంక్ పైన పోయినప్పుడు దాని యొక్క ఎనర్జీ అనేది లూజ్ అవుతుంది, దాని యొక్క వెలాసిటీ అనేది లూజ్ అవుతుంది, బయటకు వచ్చిన వెలాసిటీ ఇంత, దానికి సంబంధించిన ట్రిక్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి అన్న. గుర్తుందా? రైట్. సో ఇప్పుడు అదే ట్రిక్ అప్లై చేస్తున్నాను. ఓకే, ఎప్పుడైనా కానీ ఎంతో కొంత లూజ్ కానీ, లోపల ఎంత లూజ్ కానీ, బయటికి వచ్చినప్పుడు వెలాసిటీ ఎంత ఉన్నది, u/n అన్నట్టు. ఓకే, రైట్. సో బయటికి వచ్చిన వెలాసిటీ మనకు ఇంపార్టెంట్. ఈ వెలాసిటీ కనుక తెలిస్తే మనం ఇక్కడ న్యూమరికల్ అయితే ట్రిక్ తోటి సాల్వ్ చేయొచ్చు. నాన్న ఫార్ములా ఏంటంటే x/n² - 1. ఓకే, x అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది లోపల 6 centimeter. n అంటే ఎంత, బయటకు వచ్చిన వెలాసిటీ ఎంత, u/n అంటే n వాల్యూ ఎంత 2, 2² - 1, 6/4 - 1, 6/3, 2 centimeter is the final answer. ఓకే, ఆల్రెడీ ట్రిక్ అయితే చెప్పినాను నేను, మీకు అక్కడ గుర్తుంటే ఇక్కడ ఫట్ అని మీ అందరూ మీరే సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, వెలాసిటీ టైమ్ గ్రాఫ్ ఆఫ్ ఎ పార్టికల్ ఆఫ్ మాస్ 2 kg మూవింగ్ in a straight line as shown in figure, magnitude of work done by all the forces. చెప్పండి, నెట్ వర్క్ డన్ ఫార్ములా ఏంటి, హాఫ్ ఎం
వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ కదా. హాఫ్ ఎం మాస్ ఎంత ఇచ్చిండు 2 కిలోలు. ఫైనల్ వెలాసిటీ ఎంత, వెలాసిటీ టైం అన్నాడు కాబట్టి ఇది ఇనీషియల్ వెలాసిటీ. ఫైనల్ ఏమైంది, రెస్ట్లోకి వచ్చింది కదా. ఇనీషియల్ ఎంత 4 స్క్వేర్, ఇది పోయింది. ఎంత వచ్చిందన్న -16 జౌల్స్ వచ్చింది. అంటే ఎనర్జీ ఆఫ్ ద బాడీ డిక్రీజెస్ అన్నట్టు, మైనస్లో వస్తుంది కదా. ఇక్కడ ప్లస్లో నేర్చింది కాబట్టి ఇది రాసుకుందాం ఇక. ఓకే, మ్యాగ్నిట్యూడ్ అన్నాడు. మ్యాగ్నిట్యూడ్ అంటే 16 రాసుకోవచ్చా లేదా, 16. ఓకే రైట్ బేటా. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాస్ m ట్రావెలింగ్ ఏ డిస్టెన్స్, సర్టెన్ డిస్టెన్స్ d స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అండర్ ద కాన్స్టెంట్ ఫోర్స్ F ఈజ్, అంటే ఫోర్స్కి మాస్కి మధ్యలో ఉన్న సంబంధం కావాలి. ఓకే, ఫోర్స్కి మాస్కి మధ్యలో ఉన్న సంబంధం అయితే కావాలి, కానీ దాంట్లో మీకు కెనెటిక్ ఎనర్జీ ఉండాలి. కెనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాస్ m ట్రావెలింగ్ ఏ సర్టెన్ డిస్టెన్స్ d స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్. ఓకే, ఇది నాకు చెప్పండి. నెట్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది, చేంజ్ ఇన్ కెనెటిక్ ఎనర్జీ, అంటే హాఫ్ m v స్క్వేర్ అన్నట్టు. అంతేనా, కరెక్టేనా కదా, కరెక్ట్. ఇప్పుడు ఈ కెనెటిక్ ఎనర్జీని అట్లానే పెట్టేసుకుంటున్నాం. ఓకే, ఈ కెనెటిక్ ఎనర్జీని అట్లానే రాస్తున్నాను. ఓకే, ఇక్కడ నెట్ వర్క్ డన్ ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అయితే కామన్గా ఉంటుంది కదా, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అంతేనా కదా, ఏ ఫార్ములా చూసినా కానీ వర్క్ డన్ ఫార్ములా అనేది ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంటే. అది కన్జర్వేటివ్ కానీ నాన్ కన్జర్వేటివ్ కానీ ఏదైనా కానీ వేరియబుల్లో ఉన్నా కానీ ఇంటిగ్రేషన్ చేస్తాం, కానీ ఫార్ములా మాత్రం ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంటే రాస్తాం కదా. వేరియబుల్లో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఇంటూ డిఆర్, అంతే కదా. అవునా, రైట్ బిడ్డ. ఇప్పుడు దీంట్లో ఎక్కడన్నా మీకు మాస్ కనిపిస్తుందా, మాస్ అయితే కనిపిస్తలేదు. కెనెటిక్ ఎనర్జీ కాన్స్టెంట్, ఇగో కెనెటిక్ ఎనర్జీని కాన్స్టెంట్ పెడుతున్నా, డీని కాన్స్టెంట్ పెడుతున్నా, అంటే ఫోర్స్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ అన్నట్టు. మాస్ పైన అయితే ఆధారపడతలేదు. కెనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాస్ m ట్రావెలింగ్ ఏ సర్టెన్ డిస్టెన్స్ d అయితే ఉన్నది కదా, కెనెటిక్ ఎనర్జీ అయితే ఉన్నది ఫ్రమ్ రెస్ట్. ఇనిషియల్ వెలాసిటీ అయితే 0 కదా, హాఫ్ m v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ అట్లా. ఓకే, అండర్ ద మోషన్, అండర్ ద యాక్షన్ ఆఫ్ కాన్స్టెంట్ ఫోర్స్ ఉన్నది, డిస్టెన్స్ ఉన్నది, కెనెటిక్ ఎనర్జీ ఉన్నది. ఓకే రైట్, అంటే ఫోర్స్ అనేది మాస్ పైన అయితే ఆధారపడతలేదు, ఇండిపెండెంట్ ఆఫ్ మాస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A body of mass 2 kg starts with initial velocity ఎంత ఇచ్చిండు 5 meter per second. If the body is acted upon by a time dependent force as shown in figure, the work done on the body in 20 seconds. work done కనుక్కోవాలి, ఇక్కడ ఫోర్స్ ఉన్నది, ఇక్కడ టైం ఉన్నది. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అయితే వర్క్ వస్తుండే ఏరియా చేస్తే కదా, కానీ ఇక్కడ వేరేగా ఇచ్చిండు, టైం ఉన్నది కదా. సో ఫోర్స్ ది ఫార్మ్ ఏంటి, డెల్టా పి బై డెల్టా టీ. సో డెల్టా పి ఇదేంది, ఫోర్స్ ఇంటూ డెల్టా టీ, అంటే చేంజ్ ఇన్ మొమెంటమ్ అన్నట్టు. ది ఏరియా ఏమి ఇండికేట్ చేస్తున్నది, చేంజ్ ఇన్ మొమెంటమ్ని ఇండికేట్ చేస్తున్నది. అంతేనా కదా, ఫోర్స్ ఇంటూ డెల్టా టీ. అవునా, చేంజ్ ఇన్ మొమెంటమ్, ఫైనల్ మైనస్ ఇనిషియల్ కదా, ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ. ఓకే, దీని యొక్క ఏరియా ఆరిజిన్ పైన ఉంటే పాజిటివ్ తీసుకోవాలి, ఆరిజిన్ కింద ఉంటే నెగిటివ్ తీసుకోవాలి కదా. దీని ఏరియా ఎంత, లెంత్ ఇంటూ బ్రెడ్త్. దీనిది హాఫ్ ఇంటూ బేస్ ఎంత 5, హైట్ ఎంత 20 మైనస్. ఓకే, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా, హాఫ్ ఇంటూ బేస్ ఎంత, బేస్ 20 మైనస్ 10 10 కదా, హైట్ ఎంత 20 కదా. సో ఈ 2 10s కదా, అవునా. ఇదెంత వచ్చింది 100 ప్లస్ 50. ఓకే, 2 5s ఇదెంత వచ్చింది -100, అంతేనా కదా. ఏమొచ్చింది, ఇది పోయింది కాబట్టి 50 అయితే ఉన్నది. అవునా, మాస్ ఎన్ని కిలోలు ఇచ్చిండు, మాస్ 2 కిలోలు ఇచ్చిండు కదా. ఫైనల్ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చిండు 5 ఇచ్చిండు, అంతే కదా బేటా. సో 2v - 10 = 50. ఓకే, సో 2v = 60. సో v = 30 మీటర్ పర్ సెకండ్ వచ్చింది, అంతేనా. రైట్ నాన్న. ఇప్పుడు వర్క్ డన్, నెట్ వర్క్ డన్ ఫార్ములా ఏంటి, హాఫ్ m v స్క్వేర్ మైనస్ u స్క్వేర్, అంతేనా. హాఫ్ మాస్ ఎంత 2 కిలోలు ఇచ్చింది కదా, మాస్ 2 కిలోలు. v స్క్వేర్ 30 స్క్వేర్ ఎంత 900. u స్క్వేర్ ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చిండు 5 స్క్వేర్ ఎంత 25.
అంతేనా? సో నెట్ వర్క్ డన్ ఏమొచ్చింది బేటా? 2 అయితే ఏమైంది? 900 - 25 875 జౌల్స్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, ఉందా? ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ బేటా. అర్థమైంది అందరికీ? డౌట్స్ అయితే ఏం లేవు కదా? సింపుల్ ఉంది కదా నాన్న, మెల్ల వేసుకుంటా పోండి నాన్న, మీకే వస్తుంది, మెల్ల వేయండి. ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్. ఏ బాల్ ఆఫ్ మాస్ 2 kg and another of 4 kg, 2 kg 4 kg are dropped together from a 60 feet tall building. Okay, after fall of 30 feet, ఇది 30 feet అనుకుందాం. ఓకే, each towards earth. ఓకే, their respective kinetic energy will be in the ratio of. ఇప్పుడు నాకు చెప్పండి, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ నెవర్ డిపెండ్స్ అపాన్ ద మాస్. మాస్ పైన అయితే ఆధారపడదు, అవునా? రైట్ బెడా. సో ఇక్కడున్న వెలాసిటీ, ఇక్కడున్న వెలాసిటీ, రెండు వెలాసిటీలు అయితే సేమే ఉంటాయి కదా, అంటే v1 = v2నే. ఇక్కడైతే ప్రాబ్లం ఏం లేదు కదా. ఇప్పుడు రేషియో ఆఫ్ దర్ కెనెటిక్ ఎనర్జీస్ అడుగుతున్నాడు కదా. సో k1/k2 ఫార్ములా ఏంటి? ½ m1v1² బై ½ m2v2² కదా. హాఫ్ పోయింది. వెలాసిటీలు అయితే సేమే ఉంటాయి, అవునా? మిగిలింది ఏంది? m1/m2. ఓకే, సో 2/4 ఎంత నాన్న? 1/2 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. 1/2 అంతే కదా. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ నెవర్ డిపెండ్స్. మీరు ఆర్డర్లో చూసుకుంటే చాప్టర్లో వస్తే ఇవన్నీ మీకు అర్థమవుతాయి నాన్న. ఓకే, సో ఆల్రెడీ వెలాసిటీలు అయితే సేమ్ హైట్లో సేమ్ వెలాసిటీనే ఉంటుంది కదా నాన్న, అవునా? రెండు కూడా ఒకేసారి రిలీజ్ చేసినాము, అవునా కదా? యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది మాస్ పైన ఆధారపడదు కాబట్టి, జస్ట్ డిస్టెన్స్ పైననే ఆధారపడుతుంది కాబట్టి ఈ రెండు డిస్టెన్స్లు అయితే సేమే ఉన్నాయి, అవునా? వెలాసిటీలు కూడా సేమే ఉంటాయి. వెలాసిటీలు పోయినాయి. రేషియో ఆఫ్ కెనెటిక్ ఎనర్జీస్ అడిగింది కాబట్టి వెలాసిటీలు పోయినాయి, హాఫ్లు పోయినాయి, m1/m2 వచ్చింది. మాసెస్ అయితే యాడ్ చేసిన, అక్కడ పెట్టేసినాను. ఫైనల్ ఆన్సర్ 1:2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 300 joules of work is done in sliding a 2 kg block up a inclined plane to a height 10 meters. ఓకే, జాగ్రత్త చూడండి. కిందున్న బ్లాక్ని పైకి తీసుకుపోయినాం. ఓకే, 2 కిలోల డబ్బాను పైకి అయితే తీసుకొని అయితే పెట్టినాం ఇక్కడ. ఓకే, ఈ హైట్ అయితే ఇచ్చిండు, ఎంత? 10 meters అయితే ఇచ్చిండు. ఓకే, టేకింగ్ జీ వాల్యూ ఇంత తీసుకున్నట. వర్క్ డన్ అగైన్స్ ఫ్రిక్షన్, ఇక్కడ ఫ్రిక్షన్ కూడా ఉన్నదట. ఓకే, అయితే ఇక్కడ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఎంత? 300 joules కదా. కింద నుంచి పైకి తీసుకుపోయినాం కదా. చూడండి, 300 joules ఆఫ్ వర్క్ ఈస్ డన్ ఇన్ స్లైడింగ్ ఏ 2 kg బ్లాక్ అపాన్ ఇంక్లైన్ ప్లేన్ టు ఏ హైట్ 10 meters. 10 meters తీసుకుపోవడానికి ఇంత వర్క్ అయితే చేసినాం, అవునా? రైట్ బెడా. ఇప్పుడు సో వర్క్ డన్ అగైన్స్ ఫ్రిక్షన్ అనుకోండి అంటున్నాడు కదా. సో నెట్ వర్క్ డన్ ఫార్ములా ఏంటి? చేంజ్ ఇన్ కెనెటిక్ ఎనర్జీ కదా. సో ఇది ఫార్ములా ఏంది? వర్క్ డన్ బై కన్జర్వేటివ్, వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కెనెటిక్ ఎనర్జీ. చేంజ్ ఇన్ కెనెటిక్ ఎనర్జీ ఎంత? 0. ఎందుకంటే చూడండి, స్టార్టింగ్లో రెస్ట్లోనే ఉన్నది, ఎండింగ్లో కూడా రెస్ట్లోనే ఉన్నది. గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్లో రెస్టే, ఎండింగ్లో కూడా రెస్టే నాన్న. ఓకే, రైట్. ఇప్పుడు సో ఇక్కడ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఉన్నాయా? గ్రావిటీ అయితే ఉంది కదా. ఎక్స్టర్నల్ ఉందా? ఉంది. సో దీన్ని ఇటు పంపిస్తా. ఓకే, నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అంటే ఏంటి? ఇదే కదా మనకు ఫ్రిక్షన్ అనేది, అవునా? ఓకే, ప్లస్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఎంత? క్వశ్చన్లు ఇచ్చిండు 300. ఓకే, మైనస్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్, అంతే కదా, అవునా? ఇది గుర్తుపెట్టుకోండి, మైనస్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్. గుర్తుపెట్టుకోండి ఏంటంటే వర్క్ డన్ బై మైనస్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ నాన్న. ఎంత? చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇది గుర్తుపెట్టుకోవాలా మీరు. ఓకేనా? ఇది చూడండి, మీకు ఒక ఇంపార్టెంట్ ఫార్ములా చెప్తా, అది నెక్స్ట్ క్లాస్లో నుంచి పనిచేస్తుంది మీకు. ఇప్పుడైతే మధ్యలో ఒక్కొక్కటి వచ్చింది, అంటే ఇదే ఫార్ములా అన్నట్టు. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇది మాత్రం మామూలుగా కాదు, భయంకరంగా ఇంపార్టెంట్. ఓకే, దీనికి సంబంధించిన న్యూమరికల్స్ ఎక్కువగా మనం నెక్స్ట్ క్లాస్లో ఇస్తాము. ప్రజెంట్ అయితే అప్పుడప్పుడు మధ్యలో వచ్చినాయి కాబట్టి కొంచెం టెంపరీగా ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మైనస్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ కదా.
సో చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, సో ఇదేంటి ఫైనల్ మైనస్ ఇనిషియల్ అన్నట్టు కదా. సో వర్క్ డన్ బై, ఇది ఫ్రిక్షన్ అని రాస్తున్నా. ఓకే, సో వర్క్ డన్ బై ఫ్రిక్షన్ ప్లస్ 300 ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇది రిఫరెన్స్ పాయింట్ లాగా తీసుకుంటున్నా, అవునా. సో పొటెన్షియల్ ఎనర్జీ అయితే ట్రిక్ తెలుసు కదా నాన్న, పొటెన్షియల్ ఎనర్జీది. ఓకే, ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. పొటెన్షియల్ ఎనర్జీ ఆల్రెడీ న్యూమరికల్స్ ఎన్నో చేశారు కాబట్టి, మీరు 11th అయిపోయి 12th ఇంకా రిపీటర్ పిల్లలు కాబట్టి మీకైతే తెలిసే ఉంటుంది కదా. సో పొటెన్షియల్ ఎనర్జీ అన్న ఇది రిఫరెన్స్ పాయింట్. ఓకే, ఈ రిఫరెన్స్ పాయింట్ నుంచి పైకి తీసుకుపోతే పొటెన్షియల్ ఎనర్జీ mgh అవుతుంది కదా. రిఫరెన్స్ పాయింట్ నుంచి వెళ్ళి కిందికి తీసుకుపోతే పొటెన్షియల్ ఎనర్జీ ఏం తీసుకుంటాం, మైనస్ mgh తీసుకుంటాం, అంతే, అవునా. రైట్ బడా. సో ఇది రిఫరెన్స్ పాయింట్ తీసుకున్నా, ఫైనల్ పొటెన్షియల్ ఇక్కడ ఏర్కున్నా కాబట్టి mgh కదా, 2 × 10 × 10 మైనస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈడున్నది కాబట్టి, అంటే మొత్తం రిఫరెన్స్ పాయింట్ పైన ఉన్నది కాబట్టి 0, అవునా. సో ఫైనల్లీ వర్క్ డన్ బై ఫ్రిక్షన్ ఏమొచ్చిందా, 200 దాని అటు పంపిస్తే మైనస్ 300 ఎంత వచ్చింది, మైనస్ 100 జౌల్స్ అయితే వచ్చింది. మైనస్ 100 జౌల్స్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ నాన్న. ఓకే, ఉందా. రైట్, సో ఫ్రిక్షన్ అగైన్స్ ఫ్రిక్షన్ అన్నాడు కాబట్టి ఈ 100 జౌల్స్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ అన్నట్టు. అర్థమైందా బేటా, మొత్తానికైతే అర్థమైందా. రైట్, సో దీనికి సంబంధించిన నెక్స్ట్ క్లాస్లో చూద్దాం మనము. ఓకేనా, ఎక్కువ న్యూమరికల్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ బేటా, సో క్లాస్ అయితే అయిపోయింది. మొత్తానికైతే మీరందరు ఎంజాయ్ చేసిండ్రని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, ఏం లేదు, నేను చెప్పిన ప్రతి ఒక్క క్వశ్చన్ మెల్లగా ఆరామ్సే కూర్చొని మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే కనుక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ది అది ఓపెన్ చేయండి, కొన్ని న్యూమరికల్ సాల్వ్ చేయండి. ఇంకా ఎక్కడైతే ట్రిక్స్ ఫార్ములాస్ ఏవైతే రాసినో అవి మంచిగా బాక్స్లో అయితే పెట్టుకోండి, రివిజన్ చేసేటప్పుడు హెల్ప్ఫుల్ అయితే నాన్న. ఓకే, సో చదువుకుంటుండండి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్ బేటా.